Please subscribe to our YouTube channel. Like and share this video. ఏ తత్వమును పొందలేక అశక్తములై అంటే శక్తి లేక మనస్సుతో సహా వెనక్కు తిరిగి వస్తాయో అక్కడ ఉన్నది ఆ పరాత్పర తత్వము అంటే అందుకోవటము అంత సులభం కాదు అన్నాడు. బహుజన్మ సాధ్యం, అనేక జన్మలతో అకుంఠిత దీక్షతో సాధ్యమయ్యేది అన్నాడు. అదే భగవద్గీతలో కూడా బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహూనాం జన్మనాం అంటే ఎన్నో జన్మలు దాటాలి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. కోటి 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 మనుష్యులు ఉంటే అందులో ఏదో వేల కొలది మానవులు ఈ సాధనలో ఉంటారు, ప్రయత్నం చేస్తారు అసలు ఏమిటి తెలుసుకోవాలి అని. యతతామపి సిద్ధానాం, ఆ ప్రయత్నం చేసేటువంటి సిద్ధులలో కూడా కశ్చిన్ మాం వేత్తి తత్పరః, ఎవడో ఒకడు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతాడు. అంటే ఈ అవిశ్రాంతమైనటువంటి జన్మ చక్రం నుంచి ఏ కొందరో బయటపడగలుగుతారు. ఎవరికో లభిస్తుంది కదా మనకు లభించదు అని నిరాశ చెందవలసిన పని లేదు. నిరంతర సాధన చేస్తూ ఉండాలి. సాధన చేయకుండా తర్వాత ఎప్పుడో చేద్దామంటే ఎప్పుడు చేస్తే అప్పుడు అదే మొదటి అడుగు అవుతుంది. 1000 అడుగులు పూర్తి కావాలి. అందువల్ల ఎప్పుడు మొదలు పెట్టిన వాళ్ళందరూ ధన్యులే. ఈ మార్గంలో ఉన్న ప్రతి జీవి ధన్యమే. ఎందుకంటే ఎప్పటికో ఒకసారి గమ్యం అయితే చేరుతారు. ఏదో వేల మందిలో లక్షల కోటాను కోట్లలో ఎవరికో ఒకరికి కదా అని ఆ ఒకరము మనం ఎందుకు కాకూడదు అనే నిర్ణయం అయితే ఉండాలి. ఎవరో ఒకరికి కదా అని మనం వెనక్కి పోకూడదు. ఆ తత్వాన్ని తెలుసుకుంటూనే ఉండాలి, చెప్పేవాళ్ళు చెబుతూనే ఉండాలి. అవికారాయ శుభాయ నిత్యాయ పరమాత్మనే, ఎలాంటి వికారము లేదు. ఉదాహరణకు మనకు నటరాజస్వామి ఉన్నాడు. అద్భుతమైన చైతన్యం, అంటే ఒక క్షణమునకు ఒక భంగిమ, ఇలా కోటి కోటి భంగిమలు ఆయన. అంటే నిత్య చైతన్యమైన స్వరూపమునకు ప్రత్యక్షర ఉదాహరణ నటరాజస్వామి. ఆ నటరాజ ముద్రలో అనేక భంగిమలు, అత్యంతము మంగళకరములైనటువంటి భంగిమలు ఉన్నాయి. ఆయన ఇలా అన్నప్పుడు జడలు దిశల దాకా ఇలా విసుకుంటాయి. చాలా పర్యాయాలు చెప్పాను, అయినా సందర్భం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ప్రమధులందరూ పాడ కనిగణములునాడ పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ కాల్గజ్జ సవరించనన్నా త్రియంబకుడు కీల్గంటు విదలించే మిన్నులు కట్టగల. అసలు సౌందర్యానికి చిహ్నం కేశవాసం. అంత కేశవాసం సర్వ మండలములలో లోకాలోకములలో ఒక్కడే ఒకడు తలవాడు. అంత జటాధారి ఆయన. అందులో ఇవాళ ఎందరెందరో రంగులు వేసుకుంటూ ఇట్లుండాలి అట్లుండాలని వేసుకుంటారు. కొంత భాగం బంగారు రంగు, కొంత భాగం రాగి రంగు, కొంత భాగం తెలుపు, ఇట్లా బహువిధములుగా ఆయనకు సహజ సిద్ధముగా ఉన్నాయి. యుగ యుగాల జటామండలి కాబట్టి అన్ని వర్ణములు అందులో ఉన్నాయి. అందువల్ల పరమ సౌందర్య రాశి. ప్రముఖులందరూ పాడ పనిగణములు నాడ పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ కాల్గజ్జ సవరించనన్నా ప్రియంబకుడు కీల్గంటు విదలించే దిక్కులు దొరకదల. ధమరుపము జడిపించే ధర్మనిపించే ఆరసంధముతో అంతటా కృత్యేసే. మొత్తం అందరూ ఏమిటి శబ్దం, ఏమిటి ఈ దివ్యనాదం, ఏమిటి ఈ భవ్య మంగళకర స్వనం ఏమిటి అని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ధమరుపము జడిపించే ధర్మనిపించే అమరసంధముతో అంతటా కృత్యేసే. ధమరుపము జడిపించే ధర్మనిపించే ఐవుండు రుక్కులంతటా వినిపించే. ఐవుండు ఏవం అయ్యౌ అయవర ఇలం న్యమగణం జభన్ గడద జవగడద కపజడ జడతో కపై ససర్ అల్. ఇది మాహేశ్వరాణి సూత్రాణి, 14 సూత్రములు. నృత్తావసానే నటరాజ రాజ. నృత్యం అయిపోయింది. ఆ నృత్యం అయిపోయేటప్పుడు డమరుకము ఇలా విశేషంగా ధ్వనింపజేశాడు. నృత్తావసానే నటరాజరాజ ననాద ఘట్టాం నవ పంచవారం. నవ అంటే 9, పంచ అంటే 5, 9, 5, 14 పర్యాయాలు
ఆయన డమరుత్వము అలా మ్రోగించాడు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 14 పర్యాయాలు స్మరించాడు, శ్రద్ధించాడు. నృత్తావసానే నటరాజరాజ ననాదహత్తాం నవ పంచవారం ఉద్ధర్తుకామః సనకాది యోగీన్. ఆ సనకాది సనక సనందన సనత్కుమార సనత్సుజాత ఇత్యాది యోగి మండలినంతా ఉద్ధర్తుకామః, అందరినీ ఉద్ధరించడానికి. ఎందుకంటే ఉద్ధరణకు భాషయే మూలం. చెప్పాలి కదా భాష. భాష నుంచి మౌనానికి వెళ్ళాలి. మాట్లాడవలసిందంతా మాట్లాడి 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 మాటలన్నీ మౌనములో పర్యవసించాలి. ముందు భాష గురించి మాట్లాడుకుందాం, మళ్ళీ మౌనం గురించి మాట్లాడు. అందువల్ల సరళాది యోగి అలా ఉద్ధరించడం కోసం ఆయన ఈ ననాగ్రహకాం నవపంచవారం 14 పర్యాయాలు దాన్ని ప్రోగించాడు. ఐం ఏం ఐయౌ ఐవర యమగణనం లభన్ కడతస్ యమగణతస్ కపై పాపచక్రసౌ కపై ససర్ సల్. ఇది మహేశ్వరాని సూత్రాన్ని. మహేశ్వరుడు యొక్క కరపంచయము నుంచి డమరు ధ్వని నుంచి ఈ 14 శబ్దములు ఏర్పడ్డాయి. దీన్ని అలా ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్నాడు పాణిని మహర్షి. ఆయనకు ఇలా పద్మాసనంలో కూర్చున్న స్వామి కాకుండా దివ్య తాండవమూర్తిగా స్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అందులో ఈ 14 సూత్రములు ఆయన గ్రహించాడు ఆ శబ్దాలను. ఇంకొక వైపు భరతముని నిలబడ్డాడు. ఆయన నృత్యము నుంచి ఆ నాట్య రీతులన్నీ తెలుసుకున్నాడు. ఆయన నాట్య శాస్త్రం రచించాడు భరతముని. ఇలా ఎవరికి ఒక మహాత్ముడు ఒక పని చేశాడు, ఆయన ఇలా చెయ్యి అన్నాడు అంటే ఒక ఓంకారం పోలే. అదొక ఓంకారం. ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు. ఒక్కొక్కటి ఒక భంగిమలో 1,000 అర్థాలు, 1,000 సౌందర్యాలు వస్తున్నాయి ఆ నటరాజమూర్తి. అలా శబ్దమును గ్రహించాడు. ఐగుండ్రుక్కులంతటా వేపించే క్షీరాబ్ధిలోకేలు క్రియానుగామే పాదాత్రు నేత్రము ప్రజ్వలించే. జయ జయ మహాదేవ పార్వతీ ప్రణయాత్రవాదీ జయో ప్రతిదేవీ జయో కాల కాలవ్యాళ మాలా జయ గంగాల పూర్ణిత భస్మహేయో జయ హో జయ హో జయ హో జయ జయ విజయ హో. అంచు ప్రమథావళు లంచలతోడ మించిపోయి జయ జయత్వానాలగాడ. స్తోత్ర పాఠమే చాలు చూపించు సరిప్రజ్ఞ అన్నట్లు నగకన్య అలవోక నవ్వింది. ఆమె ఏం అనలేదు, అలా చూసింది. చూస్తే స్వామి అర్థం చేసుకున్నాడు. ఎంతసేపు వీళ్ళ పొగడ్తలు ఏముంది స్వామి, నువ్వు చేయవలసింది ఏదో చెయ్యి అన్నట్టు అమ్మవారు అన్నదేమో అనుకున్నాడు. స్తోత్ర పాఠమే చాలు చూపించు సరిప్రజ్ఞ అన్నట్లు నగకన్య అలవోక నవ్వింది. నవ్వు ఆంతర్యము రవ్వలో పసిగట్టి దివ్య రవడు నటించి. నవ్వు ఆంతర్యము రవ్వలో పసిగట్టి మువ్వనం చెడిపించి దివ్య రవడు నటించి. జగతి భారము సంభారవలి 2 కాళ్ళు కదలిన ఎంత కంపించే జగదు. ఈ స్తోత్ర పాఠము కాగానే ఆయన ఇలా లేచాడు. ఆ కాళ్ళు కదిలేటప్పటికీ జగతి భారము మోజు సంభారవలి 2 కాళ్ళు కదలిన ఎంత కంపించే జగతి. అక్షమాలావళులు చక్షుశ్రవాళులు. అక్షమాల అంటే రుద్రాక్షలు ఉన్నాయి ఆయన మెడలో. చక్షుశ్రవాహ అంటే చెవులు కన్నులు ఒకటే కలిగినది పాము. చక్షుశ్రవం అంటే చక్షుశ్రవాలు. అక్షమాలావళులు చక్షుశ్రవాలు సంసక్తమై 2 విక్షిప్తమైపోయి ఏది పామో ఏది రుద్రాక్షరాలో తెలియకుండా కలగలిపి దభరమని పడిపోతున్నాయి నేల మీద. ఆ స్వామి చేస్తూ తత్పతనభీతిచే ఉత్పలించిన మూషికం. అవి పడుతూ ఉంటే భయపడి పాములే అన్ని పడుతున్నాయని భయపడి ఎలుక అట్లా ఎగిరింది. ఉత్పలించిన మూషికం ఎగిరిపడి కడిముకుంటూ ఏకదంతుండయి. అలా పడితే గణపతి కూర్చున్నాడు, ఆయన కూడా చూసేవాళ్ళలో ఉన్నాడు. అలా అది తోసి వెళ్ళిపోయేటప్పటికీ ఈయన పరా ధ్యానంలో స్వామి ధ్యానంలో ఉన్నాడు. ఏకదంతుడు అయిపోయాడు. 2 దంతాలలో ఒకటి వెళ్ళిపోయి పతన భీతిచే ఉత్ప్లవించిన మూషికం ఎగిరిపడి కడిముకుంటూ ఏకదంతుంది. ఒక వాదనాదము
ఘమ్మటంచుడంగే, ఈ కుడి కాలు ఘమ్ అని శబ్దం వస్తుంది. ఒక పాదనాదము ఘలు ఘలు మనిస్తుంది. ఒక పాదనాదము ఘమ్మటంచుడంగే, ఒక పాదనాదము ఘలు ఘలు మనిస్తుంది. అది కాలు భైరవుని అసుర మర్దన పాదము, అది పార్వతీ రమణి మృదుల పేశల పదం. ఈ ఎడమ కాలు అమ్మవారు అర్ధనారీశ్వర స్వరూపం. ఇదేమో గల్లు గల్లు అని మోగుతున్నది, ఇదేమో ధమ్ ధమ్ అని శబ్దం ఇస్తున్నది. ఒక పాదనాదము ధమ్మటంచుడంగి, ఒక పాదనాదము గల్లు గల్లు మనిస్తుంది. అది కాలు భైరవుని అసలు వర్ధన పాదం, అది పార్వతీ రమణి మృదుల పేశల పదం. పాదములు పాదములు పాడుకొను వేదములు, పాదుకొను పర్వతములేమో. ఎక్కడున్నాయో ఈ పాదాలు తెలియటం లేదు. ఒక్కొక్కప్పుడు నేల మీద కనపడుతున్నాయి, ఇంకొకప్పుడు ఎక్కడో పాతాళ పురాంతరాలలో ఉన్నాయి. పాదములు పాదములు పాడుకొను వేదములు, పాదుకొను పర్వతములేమో. పర్వతాలు ఎక్కడో లోపలికి ఉన్నాయి, పైన కనపడుతూ ఉన్నాయి కొంచెం. పాదములు పాదములు పాడుకొను వేదములు, పాదుకొను పర్వతములేమో. ఆదశలన ఆదుకొను హస్తములు శస్తములు, ఆది కలశంబు నిధులేమో. ఆదశలన ఆదుకొను హస్తములు శస్తములు, ఆది కలశంబు నిధులేమో. ఊదుకొను నెన్నురము ఉండు కాపురము, ఉత్తముల గోపురము దేవా. కాదనవు లేదనవు కాంచన మహాధనువు. ఎవడైనా అడగాలి గాని అడగని వాడు పాపాత్ముడు. అడిగితే ఆయన ఇబ్బంది ఉన్నది లోకంలో. అందులో అంత వేగముగా ఇచ్చేవాడెవడు నీకన్నా స్వామి. కాదనవు లేదనవు కాంచన మహాధనువు, కాంచగలదేతలు దేవా. నిన్ను కాంచగలదేతలు దేవా. మానవుడు జన్మ ఎత్తినందుకు నిన్ను చూడకపోతే వాడి జన్మ ఎందుకు ఎత్తను, నిరర్థకము అటువంటి వాడి జీవనం. అందువల్ల నిన్ను చూసిన చూపు చూపు, నీకు మొక్కిన చేతులు చేతులు, నిన్ను కాంచగలిగిన శరీరము శరీరము, నిన్ను సేవించిన జన్మ జన్మము. ఇలా కాకపోతే ఎందుకు మానవ జన్మం? స్వామి సర్వ చైతన్య స్వరూపుడై నృత్యం చేస్తున్నాడు స్వామి. అయితే నృత్యం చేస్తే ఎక్కడో ఒక చోట ఆగవలసినదేనా? అందుకని సర్వ జీవరాశి యొక్క చైతన్యము భౌతికముగా ఎక్కడో ఒక చోట ఆగుతుంది. అదే దాని అంతరాత్రం. కానీ ఎప్పుడో ఆగుతుంది కదా అని ఇప్పుడు ఆగవద్దు, సాగుతూనే ఉండు. నిరంతరము నిత్యము చైతన్యవంతంగానే ఉండు. ఆగుతుంది కాబట్టే చైతన్యవంతంగా ఉండు. ఎప్పుడో ఆగుతుంది కాబట్టి అప్పటిదాకా నేను చైతన్యవంతంగా ఉండాలి అని కదులుతూనే ఉండాలి మానవుడు. ఎప్పుడు వేదంలో ఏం చెప్పాడు? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృత్ అన్నాడు. పని చేయకుండా ఎవడు భూమండలంలో ఒక క్షణం కూడా కూర్చోవద్దయా అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృత్. అకర్మకృత్ పని చెయ్యకుండా జాతు తిష్టతు, ఎప్పుడు ఎవడు ఉండవద్దు అలా. అందుకని నటరాజ స్వామి చూపించాడు లోకానికి ఎప్పుడు చైతన్యంగా ఉండాలి. మన చేసిందే ఆ మొన్న చేసిందే మాట్లాడద్దు, కొత్తది చెప్పు. నిత్య నూతనత్వం. అడుగుతారా లేదా? పగలు ఫోన్ చేశాక మళ్ళీ రాత్రి ఇంకేం చేసావు అంటాడు. పొద్దున చేసింది కదా ఆమె నా తల్లి, మళ్ళీ రాత్రికి ఏం చేసి పెట్టాలి నీకు? మళ్ళీ రాత్రికి ఏం పదార్థాలు చేసావు అంటాడు. భోజనానికి నిత్య నూతన ప్రియుడు. మళ్ళీ తెల్లవారుగానే మళ్ళీ కొత్త వంట చేయాలి. దీనికి తగినట్టే అమ్మగారు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫ్రిడ్జ్ అనే ఒక సౌభాగ్యం ఉంది కాబట్టి అది లోపల వేసి పెట్టేసి మళ్ళీ దాన్ని తీసి ఏదైనా వేడివేడిగా వడ్డించు అంటాడు. సరే నీకు వేడివేడిగానే వడ్డిస్తాను. అమ్మగారు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ పెనం మీద వేసి కాసేపు ఇటు తిప్పి అటు తిప్పి దాంట్లో ఇంకా కొంచెము కారము ఉప్పు అని మళ్ళీ వేసి నూతనంగా వడ్డిస్తే ఇదేదో చాలా బాగుంది కొత్తగా చేస్తావు అన్నారు. నేను టీవీలో చూశానులేండి ఈ మధ్య వంటకాల్లో, మీ వంటకాలు అనే కార్యక్రమంలో చూశాను. ఆడి కొత్తది ఎప్పుడు చేయాలి, ఎప్పుడో పాత చింతకాయ మన తాతల కాలం నాటి వంటలు మళ్ళీ కొత్తగా చేసి దాంట్లో ప్రతిదాన్ని బాగున్న వస్తువులే వాడు ఇది చేసి అది చేసి మళ్ళీ ఏదో వేసి దానికే కొత్త పేరు పెట్టి చూపిస్తుంటాడు. మనం కూడా అదే పాండిత్యం కదా, అందువల్ల అదే వడ్డించడం. ఆయనకు అదే తృప్తి. అంటే ఏం చేస్తాడు, ఇది బాగాలేదనడానికి లేదు, బాగుందని అనుకుని ముందుకు వెళ్ళారు ఆయన కూడా.
అందువల్ల ఈ నూతన కొత్తదనం పరమేశ్వరుడు నేర్పుతున్నాడు మనకి. మనలాగా పాత చింతకాయ కాదు, ఆయన ఎప్పుడు కొత్తదనమే, ఎప్పుడు నిత్య నూతనత్వమే. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాపి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఆయన ఒక మూలం సద్యోజాతం. సద్యోజాతః అప్పటికప్పుడే పుట్టింది అన్నాడు. ఎప్పటికప్పుడు కొత్తగా పుడుతుండాలి మానవుడు. మానవుడే శివుడు. మనం శివులమే పరమేశ్వరుడనే రావాలి. ఎప్పటికప్పుడు కొత్తదనం రావాలి. ఇప్పుడు చేసింది ఇంకోసారి చేయొద్దు. సద్యోజాతః ఆయన ముఖమును పరమేశ్వరుని సేవిస్తే వచ్చే లాభం ఏమిటంటే నీకు కొత్త 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 ఊహలు, భావాలు, దానికి తగినట్టు ఐశ్వర్యాలు, ఆనందాలు అన్ని కూడా కలిసి వస్తాయి. శివార్చనలో రాని లాభం అంటూ ఒకటి భూమండలంలో ఏమున్నది? ఏ మండలంలోనూ లేదు. అందువల్ల సద్యోజాతం ప్రపద్యామి, ఆయనే నేను ఆశ్రయిస్తున్నాను అని అర్థం. సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం. భవే భవేన అతి భవే అంటే ఎన్ని పుట్టుకలు పుట్టినా మళ్ళీ కొత్త పుట్టుక ఉంటుందట. భవస్వమాం అట్లా అయ్యేటట్టు నన్ను చేయదండి. భవోద్భవాయ నమః పుట్టుకలకే పుట్టుక ఆయన. భవము అంటే ఒక పుట్టుక, ఉద్భవము ఇంకో పుట్టుక. ఉద్ అనేది ఎక్కువగా జరిగింది దాంట్లో. అంటే ఒక ఆలోచన కొత్తది, ఇంకా కొత్తది, కొంగు కొత్తది. అలా పరమేశ్వర అర్చనలో లాభం అన్నమాట. అందుకని అంత చైతన్యం. సరే, అక్కడి నుంచి మనం నెమ్మదిగా ప్రయాణం చేస్తే మన శరీరం, ఈ భవము అంటే పుట్టుక, పుట్టుకకు ఆధారం ఏమిటి? శరీరం. ఈ శరీరమే ఒక రహస్యం చెప్పాడు పరమేశ్వరుడు. ఒక సన్నివేశంలో ఒక చోటగా ఆయన వెళుతూ ఉన్నాడు మహానుభావుడు. ఎక్కడికి వెళ్ళాలి? దేవతలందరూ వచ్చి ప్రార్థిస్తున్నారు, స్వామి మమ్మల్ని ఒక ముగ్గురు పీడిస్తున్నారు మహాత్ములు, రాక్షసులు, వాళ్ళని మేము తట్టుకోలేకపోతున్నాం, మీ అనుగ్రహం కావాలని ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మ అందరూ వచ్చారండి. ఏమి పర్వాలేదు నేను చూసుకుంటాను. ఏమిటి స్వామి ఎలా చూసుకుంటారు? త్రిపుర అసురులు, 3 పురములు, 3 నగరాలు అన్నమాట. త్రిపురాసురులు అనేవాళ్ళు మహాభీషణమైన దేవతా విరోధులు. వాళ్ళు నిరంతరము దేవతార్యములకు వైరుధ్యం చేస్తూనే ఉన్నారు. వీళ్ళని ఎలా సంహరించడం? ఏ ఒకరి వల్ల రావటం లేదు సంహరించడం. అందుకని పరమేశ్వరుడు ఒక కొత్త రూపం, మరి ఇప్పుడే కదా కొత్త కొత్త సద్యోజాతాయ, ఆయన సద్యోజాతం ప్రపద్యామి. సద్యోజాతుడు ఎప్పటికప్పుడు కొత్త రూపం చదువుతున్నాడు. ఆయన ఎలా దాల్చాడు కొత్త రూపము? జలరాశి మేఖలావలయం రథమయ్యే రవియు చంద్రుడు చక్రంబులైరి శారదా జీవితేశ్వరుడు సారథియ్యే శృతులు 4 వారువములయ్యే గంధసార రత్నసాను ధరాధరము ధనుర్లతయ్యే నాగ ప్రధానుండు నారియయ్యే ప్రణవమంత్రైకాక్షరము ప్రబోధంయ్యే తారకావీధి పదాదయ్యే. అన్ని అద్భుతాలే. మొత్తం భూమితో అర్థమైనదట. ఎవరికైనా సాధ్యమా? భూమిని మొత్తం భూమి మీద రథాలు నడుపుతాము కానీ భూమినే రథం చేసుకోవడం ఎవరికి సాధ్యం? కావున అంత అద్భుతం. జలరాశి మేఖలావలయం. శ్రీనాథుడు అంత అద్భుతంగా చెప్పాడు. శివుడు అంటే శ్రీనాథుడు ఊగిపోతాడు భక్తితో. జలరాశి మేఖలావలయం అంటే భూవలయము. రథమయ్యే రవియు చంద్రుడు చక్రంబులైరి. సూర్య చంద్రుడు ఇద్దరు చక్రములయ్యారు. శారదా జీవితేశ్వరుడు సారథియ్యే శృతులు 4 వారువములయ్యే. 4 వేదములు 4 గుణాలయ్యాయి. ఆ నొగల మీద కూర్చున్న మహానుభావుడు బ్రహ్మదేవుడు. రత్నసాను ధరాధరము ధనుర్లతయ్యే. ఆయన చేతిలో రత్నసాను ధరాధరము అంటే బంగారు కొండ, మేరు పర్వతము. రత్నసాను అంటే ఆ మేరు పర్వతమును ఇలా ఎడమ చేత్తో పట్టుకున్నాడు విల్లుగా. ఎవరికన్నా సాధ్యమా? ఆ పర్వతము మేరు, బంగారు కొండ, సకల దేవతా నిలయం. దాన్ని ఇలా ఎడమ చేత్తో ఆయన విల్లుగా రత్నసాను ధరాధరము ధనుర్లతయ్యే నాగ ప్రధానుండు నారియయ్యే. నాగ ప్రధానుడు, నాగదేవతల్లో ముఖ్యుడైనటువంటి వాసుకి ఆయనకు అల్లెత్రాడు అయ్యాడు. ఆ విండికి అల్లెత్రాడు.
తాడై కూర్చున్నాడు ఆయన. ఆ తాడు పొస తోక ఒక పైన తల ఇటు తోక మూడు వేశాడు ఆయన. ఎవరైనా వెయ్యగలడా? మృత్యుంజయుడు కాబట్టి ఆయన సాధ్యం. అలా పట్టుకున్నాడు. ఇక్కడ రథంలో బ్రహ్మను కూర్చున్నాడు. శారదా జీవితేశ్వరుడు సారథి అయ్యే, శృతులు నాలుగును వారు వములయ్యే. శారదా జీవితేశ్వరుడు, శారదాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు నగల మీద కూర్చున్నాడు సారథిగా. 4 వేదములు గుర్రాలయ్యాయి. ఆయన దేని పట్టుకొని కోరుతున్నాడయ్యా గుర్రాలను అంటే ప్రణవ మంత్రైకాక్షరము ప్రబోధం వయ్యే. ఓంకారం ఇలా ఉంది. ఆ ఓంకారం చరణాపాలుగా మారిపోయింది. చల్లకాలుగా పట్టుకున్నాడు. ప్రణవ మంత్రైకాక్షరము ప్రబోధం వయ్యే. రథమునకు ఒక జెండా ఉండాలి కదా. తారక వీధి పతాకయ్యే. మొత్తం ఆకాశ మండలం అంతా నక్షత్రాలతో సహా అది ఇలా రెపరెపలాడుతున్న జెండా గుడ్డ వలె ఎగురుతున్నాడు. తారక వీధి పతాకయ్యే. ఇంకా 7 గంధవాహంగులేడును కరులుగాక వినయ కాలాగ్ని కీల ములిగి కాగ లచ్చి చనుదోయి పచ్చన కుంకుమయుగ పాలము నీటియల్లుండు వాహనమయ్యే. లచ్చి చనుదోయి కుంకుమ పచ్చనయుగ. లక్ష్మీదేవి యొక్క హృదయ భాగములో ఉండే ఆ మరకత లక్షణం చందనం పూసుకున్నది. పచ్చని చందనం. ఆ పచ్చన దానికి ఒక ఇలా ముద్ర వేసినట్లుగా కాగా నారాయణమూర్తి ఆయన చేతిలో బాణమై వచ్చి నిలబడ్డాడు. సాక్షాత్ మహావిష్ణు. గంధవాహంగులేడును కరులుగాగా. బాణమునకు వెనక వైపు కుర్చులు ఉంటుంది ఇలాగా. ఆ కుర్చులు ఏమిటయ్యా అంటే 7 గాలులు. ఆవహ ప్రవహ ఉద్వహ అని 7 గాలులు ఉన్నాయి. ఈ గాలుల యొక్క బలము చేతనే బాణం ముందుకు పోతుంది. విమానానికి రెక్కలు ఉన్నట్లుగా అలా బాణమునకు కుర్చుగా 7 గాలులు వచ్చి అమరాయట. గంధవాహంగులేడును కరులుగాగా వినయ కాలాగ్ని కీల ములిగిగాల. అట్లా మొత్తం అంతా రూపం మారిపోయి ఆయన యుద్ధానికి బయలుదేరాడు. త్రిపుర అసురులు 3 పురములు. ఈ పట్టణములు అన్నమాట 3. ఈ పట్టణాలు మొత్తం వాళ్ళు గాలిలోకి వేస్తారు. వాళ్ళు వెళ్ళి ఏదో ఊళ్ళ మీద వాడతారు. అక్కడంతా భస్మం ఆ ఊళ్ళని. ఇలా లోకకంటకులై ఉన్నారు వాళ్ళు. ఎవరయ్యా త్రిపురాసురులు? వీళ్ళు మనలో ఉన్నారు 3. ఎక్కడో లేరు వీళ్ళు. త్రిపుర 3 పురములుగా 3 తత్వములుగా ఉన్నారు వీళ్ళు. ఎవరు? స్థూల శరీరం. దీంట్లో కూడా 3 భాగాలు ఉన్నాయి. నడుముల దాకా ఒక భాగం కిందికి, నడుముల నుంచి కంఠం వరకు కంఠాల పర్యంతం ఇదొక భాగం, ఇక్కడి నుంచి ఇదొక భాగం. ఈ 3 చెయ్యని అకృత్యములు లేవు. ఏ అకృత్యమైనా చెయ్యగలవు ఈ 3 భాగాలు. ఈ 3 భాగాలను నియమించాలి. ఇంకా సూక్ష్మంగా చెబితే ఇది స్థూల శరీరం. ఇంకా సూక్ష్మ శరీరం ఉన్నది. మనోబుద్ధి అహంకార చిత్తముల రూపముగా చేసేటువంటి పాపము మనస్సు. సంకల్ప వికల్పాత్మకం మనస్సుతో ఆలోచన చేయడం. అది పరమేశ్వరుని ఇవాళ అరుణగిరి ప్రదక్షిణ చేయాలి ఇట్లాంటివి వస్తే గొప్పది. ఇవి రాకుండా వేరే వచ్చేవి. ఈ వేరే వచ్చేవి ప్రమాదం. అందువల్ల మనస్సు బుద్ధి ఒక తప్పుగా నువ్వు చేయి అని నిశ్చయం చేస్తుంది. బుద్ధి బుద్ధి. మనస్సు సంకల్పము, సంకల్ప కర్మమానసం అన్నాడు. మనస్సు సంకల్పము ఆలోచన చేస్తుంది మొదట, దాన్ని స్థిరీకరిస్తుంది బుద్ధి. చిత్తము అహంకారము, చిత్తం ఇంకొంచెం ముందు కదిలిస్తుంది. అహంకారం నేనేం చెయ్యగలను అనిపిస్తుంది. అన్నిటి ఈ 4 స్వరూపాలు సూక్ష్మ శరీరం. పడుకున్నప్పుడు నిద్రలో అనేక మనం చేయలేనటువంటి పనులని ఎవడో శత్రువు ఉన్నాడు, వాటిని విపరీతంగా చెప్పలు బాగా వాయించినట్టు కలుస్తుంది. ఎందుకంటే వీడు జీవితంలో చేయలేడు. వాడిని విపరీతంగా కొడుతున్నట్టు, వాడు దుఃఖిస్తున్నట్టు, బాబు నన్ను ఇక్కడ వదిలేయని వాడు ప్రాధేయపడుతున్నట్టు, నిన్ను వదిలేస్తాను అంటూ వేడుకుంటాడు. ఏమిటండి ఎందుకు కలవరిస్తున్నారు అంటుంది. అవునా నేను వాడిని బలే కొట్టాను ఇంతదాకా అంటాడు. ఈ కళలో పాపం వాడు నిత్య జీవితంలో తీర్చుకోలేని కళ వచ్చింది వాడి.
ఆనందం అనుభవిస్తున్నాడు. ఆనంద ఆభాసం. నిజమా ఆనందమా నిజమా కాదు, అది ఆభాసం లాంటిది. వాడికి ఏమీ దెబ్బలు తగలేదు, వాడికి ఏమీ కాలేదు. మళ్ళీ మరుసటి రోజు వీడికి అపకారం చేయడానికి సిద్ధమయ్యాడు. వీడికి కళ వచ్చింది, లాభం లేదు. అందువల్ల సూక్ష్మ శరీరం ఇంకా కారణ శరీరం ఉన్నది. పుణ్య పాపములను అనుభవించేది కారణ శరీరమే అన్నాడు. ఈ కారణ శరీరము అధీనంలో ఉండదు, ఎవడి అధీనంలో లేదు. ఈ రెండు ఉన్నాయా, ముందు రెండు ఉన్నాయా, మూడవది ఉండడానికి మొదటి రెండే లేదు, మూడవది ఉంటుంది. అందువల్ల కారణ శరీరం. అందుకనే చక్రవృష అన్నాడు. భగవంతుడు శరీరాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ కారణ శరీరంగా తీసుకెళ్తారు అన్నాడు. సత్యవంతుడిని తీసుకెళ్లేటప్పుడు ఒక అంగుష్ట మాత్రముగా చేసి ఆ ప్రాణాన్ని తీసుకెళ్తున్నాడు అన్నాడు వర్ణించేటప్పుడు. ఆ శరీరమే అనుసరించి వెళ్ళింది సావిత్రి దేవి. సత్యవంతుడిని అలా అనుసరించింది ఆమె. అమ్మా, ఈ మార్గం చాలా కంటకావృతము, నీవు రాలేవు నాతో పాటు. ఈ ఎవరో గమనం చాలా కష్టతరమైనది, నీవు వెళ్ళు తల్లి, నువ్వు రాలేవు అని అన్నాడు. అంటే నేను రాగలను, నా భర్త కోసం ఎంత దూరమైనా రాగలను అని ఆమె వాదించింది దేవుడితో. ఆ వాదనకు మురిసిపోయి ముగ్గురై వట సావిత్రీదేవి అనుగ్రహం కూడా, అదే వట సావిత్రి వ్రతం ఆడవాళ్ళందరూ చేసేది. ఆ వట సావిత్రి యొక్క మహిమను ఎరిగి యముడంతటి వాడు ఆమె కోరికను మన్నించి సత్యవంతుడిని తిరిగి ప్రాణాలతో వెనక్కు పంపించాడు. ఆ వెలుగు ఉన్న రూపము కారణ శరీరం. ఇలా ఈ మూడు శరీరాలు ఉన్నాయి. ఇవే పురములు. పురంజయుడు అని భాగవతంలో చెప్తాడు. పురం జయతి ఇది పురంజయ. ఈ పురమును జయించిన వాడే పురంజయుడు. వాడెవడండి పురంజయుడు అంటే? పరమేశ్వర, శివుడు ఒక్కడే పురంజయుడు. ఈ త్రిపురాసురులను సంహారం చేసిన మహానుభావుడు. మరి మనము త్రిపురములను జయించాలంటే ఆయన అనుగ్రహమే, ఆయన పాదములే పట్టుకోవాలి, ఇంకొక దారి. అందుకని త్రిపురాసుర సంహారము అన్ని మన భారతీయ తత్వశాస్త్రం అంతా కూడా చాలా వైజ్ఞానికముగా, సాంకేతికముగా, సుందరముగా, కవిత్వప్రాయముగా చెప్పారు. మొదటగా చెబితే వేదాంతము ఎక్కదు కాబట్టి ప్రతిదానికి సిద్ధమై ఒక కథ ఉండనే ఉన్నది. ముందుగా లోకంలో జరిగిన కట్టాలి. వీటిని పరమ సుందరంగా మరుచుకుంటూ తీసుకుంటూ వచ్చారు మహాత్ములు. అటువంటి స్వరూపాలను మనము సంభావన చేయాలి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, శివాలయాలకు ప్రధానంగా మనకు దక్షిణామూర్తి అనిపిస్తారు. చాలా విశేషంగా దక్షిణామూర్తి కనబడతారు. దక్షిణామూర్తి అన్న పదములోనే ఒక రహస్యం ఉంది. దక్షిణం అంటే మనకు గుండె. ఇప్పటికి డాక్టర్లు ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పటికి చెప్పి ఉంటే డాక్టర్లు గొప్పనే లేకుంటే ఎప్పటికో చెబుతారు. రమణ మహర్షి గారు ఒకప్పుడు ఆయన ఇంకా ప్రాణం అయిపోయింది లేరు అని నిర్ధారణకు వచ్చారు అందరూ. కానీ ఆయన యోగ బలం ఎటువంటిది అంటే గుండె ఆగిపోయింది, పనిచేయలేదు అన్నాడు. ఇక్కడి నుంచి ప్రాణం ఇటువైపు గుడివైపు ప్రసారం అయ్యింది. మనం నిన్నమన్నా చెప్పాను. మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స హరిః స శివః సేంద్రః సోక్షరః పరమస్వరాట్ స బ్రహ్మ స హరిః స శివః. ఆయనే బ్రహ్మ, ఆయనే హరి, ఆయనే హరుడు, ఆయనే ఇంద్రుడు ప్రకాశిస్తున్నాడు అన్నాడు. ఆయన కుడివైపు ఉన్నాడట. దక్షిణం, కుడి అంటే దక్షిణం, వామము ఇది వామభాగం, దక్షిణ భాగం. ఈ కుడివైపు ఉన్నదట ప్రాణస్థానం. మనకంతా గుడిలోనే ఉందని తెలుసు, కానీ అతి సూక్ష్మమైన విషయం కుడివైపు ఉన్నది. ఆయన గుండె పనిచేయనప్పుడు కూడా ప్రాణశక్తి గుడివైపు వచ్చిందట. అప్పుడు అందరూ వైద్యులు పరిశీలన చేసి మళ్ళీ ఆయన ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ బ్రతికాడండి అని అందరూ చెప్తున్నారు. కానీ పోయి బ్రతకడం కాదు, ఆయన ఉన్నాడు. ఆ ప్రాణశక్తి గుడివైపు, అది దక్షిణం వైపు వచ్చినది. అందుకనే దక్షిణామూర్తి అని ఆయన మన రూపం చూపించాడంటే ప్రణవాధారమైన మూలశక్తి దక్షిణామూర్తి. మనకు దక్షిణామూర్తి తత్వం అసాధారణమైన తత్వం, ప్రపంచంలోనే గొప్ప తత్వం. దక్షిణామూర్తి దగ్గర 4 శిష్యులు కూర్చొని ఉంటారు.
ఆయన చూస్తే చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్వివా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. గురువు మౌనమే వ్యాఖ్యానం, ఏమీ చెప్పటం లేదు. శిష్యులకు సందేహాలు వస్తున్నాయి, వాటికి ఆయన ముఖం చూస్తుంటే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ ప్రశ్న అడగాలి గురువు గారిని అనుకుంటున్నారు. అడుగుదాము అని ఇలా చూస్తే ఒక సమాధానం ప్రసారం అవుతూ ఉన్నది. దక్షిణామూర్తి గురుమాన్ గురువు దక్షిణామూర్తి, గురువులకే గురువు. శివుడి యొక్క ఒక అద్భుతమైన స్వరూపం, శాంత స్వరూపం. మనకు నటరాజస్వామి ఇలా అన్నప్పుడు జడలన్నీ దిశలకు వెళ్ళిపోయాయి. దక్షిణామూర్తి కూర్చున్నప్పుడు జడలన్నీ ముడిపడ్డాయి, అంటే ఉపసంహృతములు అయ్యాయి. అని మొత్తం చైతన్య శక్తి అంతా సంపూర్ణమై కూర్చున్నారు. శాంతం. అందుకనే మనకు నటరాజస్వామి ఉంటే ఎంత చైతన్యం ఉన్నా ఒక చోట ఆగాలి. ఆడవాళ్ళందరూ పాలు పెడతారు, పాలు వేడి చేయడానికి. పెడితే నువ్వు చూస్తుండండి అనుకో చెప్పాడు, తిరిగే లోపల మరి పొంగిపోతాయి. పొంగి ఒకతోటి ఆగి మళ్ళీ పొంగు చల్లారవలసిందే. ఎంత పొంగినా చల్లారవలసిందే. ఆనందము, కోపము, అంటే సంతోషము, కోపము ఇట్లాంటివి ఏమొచ్చినా ఎప్పుడోసారి తగ్గిపోవలసింది. ఏమనంటే నేను అదుగు తప్పి నేను అట్లా మాట్లాడాను, బాబు ఆయన ఇంటికి వచ్చాడు, నేను ఆయన చిత్రంగా ఉండాల్సిందే అంటాం. తర్వాత ఏం ప్రయోజనం? తిట్టాల్సినవని తిట్టి, అరవాల్సినవని అరిచి, ఈ మాటని ఆ మాటని నేనంటే ఏమనుకున్నావు అని నీ శక్తిని అపారంగా ప్రకటించి, నేను మొన్న ఏం చేశాను తెలుసా, ఆ రోజు ఏం చేశాను తెలుసా, గత సంవత్సరం ఇలాగా వస్తే అని ఏడుకోని కల్పించి అన్ని అని చెప్పి అంతా అయిపోయి అప్పుడు శాంతమయ్యి లోపలికి వచ్చి నేను ఇట్లా అనుకున్నట్టే బాగుండేదంటే ఇంకేం ప్రయోజనం అని ఆన కూడా ఇవన్నీ అని ఆన కూడా అంతగా అని ఇప్పుడు ఏం చేస్తావు? కాబట్టి శాంతము అది ముందే రావాలి. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం. ఎట్లా ఉన్నాడు ఆయన? చంద్రరేఖాధారే ప్రశాంతంగా కూర్చున్నాడు. కోపం వస్తే తగ్గిపోవలసిందే, సంతోషం వస్తే ఎక్కడో కూడా ఆగవలసిందే. కానీ ఎప్పుడు మార్పు లేని అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే, ఎటువంటి వికారం లేని శాంతం. అది ముందే ఉన్నది అక్కడ దక్షిణామూర్తి దగ్గర. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అదే శాంతం. అది తగ్గదు, పెరగదు. ఆయనకు శాంతం తగ్గిందండి లేదు, శాంతం పెరిగిందండి లేదు. శాంతం ఎప్పుడు సముద్రం. పూర్వకాలం బస్సుల్లో రాసేవాళ్ళు శాంతము సముద్రం కన్నా గొప్పది అని. ఇప్పుడు బస్సులో అట్లాంటి సూక్తులు ఏమి రాస్తే చదివేవాళ్ళు లేరు, అసలు తెలుగులో రాయకూడదు. ఏమో భాషలు మారిపోయాయి, తెలుగులో రాసేవాళ్ళు లేరు, రాస్తే వినేవాళ్ళు, చెప్తే వినేవాళ్ళు లేరు, రాస్తే చదివేవాళ్ళు లేరు. అన్ని రకాలుగా మారిపోతుంది కాదు. శాంతం సముద్రం కన్నా ఎదురు గొప్పది కాదు. ఎన్ని నదులు చేరినా ఒక 10 అడుగులు ముందుకు పోయింది లేదు, ఒక 2 నదులు కలవలేదని 50 అడుగులు వెనక్కు పోయింది సముద్రం. అవే అలలు, అదే ప్రమాణం. అందువల్ల అలాగే అది శాంతం యొక్క దివ్య లక్షణం, ఒక అసాధారణమైన లక్షణం. ఆయన దగ్గర 4 శిష్యులు ఉన్నారు. ఎవరయ్యా మహాత్ములు వీళ్ళు 4? కృతయుగంలో తపస్సు చేసేవాళ్ళు. ఆ తపస్సు చేసేవాడు కృతయుగంలో ఎట్లా ఉన్నాడు అంటే, ఒకడు కృతయుగంలో ఒక ఆయన తపస్సు చేశాడు, ఒక రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆయన యొక్క తపో అగ్ని, ఆ తపస్సు యొక్క వేడిని జ్వాలా మాలికలై ఆ బ్రహ్మ కమలము వాడుస్తూ ఉన్నది, కమలం వాడిపోతూ ఉన్నది. ఎవడరా వీడు అని చూశాడు బ్రహ్మ. వచ్చాడు కింది చూసి, ఏమిరా నీ తపస్సు, ఎంత గొప్పవాడిరా నువ్వు అన్నాడు. బ్రహ్మదేవుడే అన్నాడు. చూసి ఆశ్చర్యపోయాడు. శంభురాతములం పిపీలికలు మేర క్రవ్య రక్తంబులం సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్టుండవై వంశచ్ఛన్న తృణావళీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశంగు ఇంతయులేక నీకు నిలువన్ ప్రాణంబులెట్లుండెనో. కేవలం ఎముకల గూడు ఉన్నది. ఎముకల గూడు ఉండి శరీరం మీద పుట్టలు పెరిగి దానిలో పాములు చేరి
అడవి ఈగలు, దోమలు, మాంసము, వస ఈ మొత్తమును తినేసి కేవలం ఎముకలు మాత్రమే మిగిలేటట్లుగా ప్రాణము వైపు నీవు ఉన్నావే, ఒరే రాక్షసుడా, నీ ప్రాణాలు ఎట్లున్నాయిరా అసలు ఇంత కఠిన సమయములో అన్నాడు. అంటే శల్యావశిష్టంబులై వంశచ్ఛన్న తృణావళీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశంబు ఇంతయు లేక, మొత్తం ఇంద్రియాలన్నీ పోయాయి కానీ ఇంద్రియ భ్రంశము కాలేదు. ఎలా ఉన్నావురా నీవు అన్నాడు. అంటే శల్యం అస్థిగత ప్రాణము కృతయుగములో, ఇది కృతయుగము నాటి మాట. చేసిన వాడు హిరణ్య కశిపుడు, వాళ్ళ అన్నను హిరణ్యాక్షుణ్ణి చంపాడని హిరణ్య కశిపుడు తపస్సుకు వెళ్ళాడు. హిరణ్యాక్షుడు నీ చంపిన తర్వాత తల్లితో చెప్పాడు. హిరణ్య కశిపుడు వచ్చి, అమ్మా, నీరాగార నివిష్ట పాంధుల క్రియం నిక్కంబు సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులే దుఃఖతోన్ శూరుల్వోయడి త్రోవ భోజన భవత్సూనుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్ అన్నాడు. తల్లి దుఃఖంలో ఉంటే అమ్మా దుఃఖించవద్దు. నీరాగారం అంటే చలివేంద్రులు పెడతారు. పాతకాలం అట్లా పెట్టేవాడు, ఇప్పుడన్నీ దాబాలు వచ్చేసాయి మనం. అందుకని చలివేంద్ర ఎట్లుంటుందో తెలియదు ఆధునిక కాలంలో. చలివేంద్ర అంటే ఎండాకాలంలో ఆ ఊరికి ఈ ఊరికి నడిచిపోయే బాటసారులకు సేద తీరేదానికి మధ్యలో ఒక తడకలతో ఒక పాకలాగా వేసి అందులో ఇసుక పోసి నీళ్లతో తడిపి ఒక దానిలో మజ్జిగ, కొన్ని వాటిల్లో నీళ్లు మజ్జిగలు ఇవి పెట్టుకుని ఎవరికి ఏది కావాలో అది అందిస్తూ ధర్మ కార్యములు చేసేవాళ్ళు పూర్వకాలం. దీన్ని చలివేంద్ర అంటారు. చలివేంద్రలో ఇటు నుంచి ఈ ఊరికి వెళ్లే వాళ్ళు ఇటు వచ్చారు, ఆ ఊరు నుంచి వెళ్లే వాళ్ళు ఇటు వచ్చారు, ఇంకో ఊరు నుంచి వెళ్లే వాళ్ళు ఇటు వచ్చారు. అందరూ అక్కడ పాలు మజ్జిగ మంచినీళ్లు తాగారు. ఏమండి బాగున్నారా అంటే అన్నా బాగున్నారా అని ఇట్లా వరుసలు కలుపుకుని 5 నిమిషాలు మాట్లాడుకుని మళ్ళీ ఈ ఊరు ఆయన ఈ ఊరికి, ఈ ఊరు ఆయన ఈ ఊరు, ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. మానవ జీవితం కూడా అంతే. అక్క, బావ, అన్న, తమ్ముడు, అమ్మ, నాన్న అనే పిలుపులు తీసుకుని ఎవరి పాటికి వాడు మళ్ళీ వెళ్ళిపోతాడురా. ఇది జీవితం ఇటువంటిది. నీరాగార నివిష్ట పాంధుల క్రియం నిక్కంబు సంసార సంచారులు ఒత్తులు ఊడి కిత్తులు మళ్ళీ వెళ్ళిపోతారు. సదా సంగం పోయే ఒక్కతో శూరులు పోయేది త్రోవ పోయను భగత్ శూనుండు తల్లి మహాశూరుండు అతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్నని. హిరణ్య కశిపుడు వచ్చి వేదాంతం చెప్పాడు. విధవా, ఏదో బ్రహ్మవేత్తలాగా వేదాంతం చెప్తావా నాకు? నువ్వు రాక్షసుడిగా కాదా? వాడిని చంపిన వాడిని నువ్వు చంపి నాకు కనపడాలి కానీ నాకు వేదాంతం బోధిస్తావా అని తిట్టింది రాక్షసుల తల్లి. కాబట్టి ఆమె రాక్షసి కదా. రాక్షసుల్ని కన్న తల్లి ఆమె ఎట్లుంటుంది మరి? వేదాంతములు వింటుందా? ఆమె వింటే రాక్షస స్త్రీ అవుతుందా? ఆమె రాక్షస మాత ఎట్లవుతుంది? అందువల్ల తిడితే అప్పుడు తపస్సు వెళ్ళాడు. ఆ తపస్సే ఇది. శల్యావశిష్టంబులై అంటే శల్యములతో కృతయుగంలో శల్యగత ప్రాణులు జీవులందరూ కూడా. అదే త్రేతాయుగం వచ్చేటప్పటికి మాంసగత ప్రాణులు, మాంసము ఉన్నంత వరకు బతుకుతాడు. ద్వాపరయుగం వచ్చింది అనుకోండి, రుధిరగత ప్రాణులు, రక్త పుష్టి ఉండేవాడు బతుకుతాడు. అందుకని అనేక మంది రాక్షసులు వచ్చేసారు మనకి. ఆ రుధిరగత ప్రాణులు. కలియుగం వచ్చేటప్పటికి అన్నగత ప్రాణులు. అన్నం ఉండే తప్ప బతకలేదు మాకు. అన్నం బ్రహ్మే వీరికి ఎక్కువ తెలుసుకుని అన్నం అంటే బ్రహ్మ అని. అన్నం పెట్టకపోతే నువ్వు వెయ్యి చెయ్యి ఏమంటే గుడిలో ప్రసాదమే పెట్టరండి. ఊరికే గుడి ఎంతసేపు ఆ పూజ అంటారు, ఈ పూజ అంటారు కానీ ప్రసాదమే ఇవ్వరట. ఆ గుడి వైపే తెలియకూడదు. ఎంత గొప్ప గుడి అయినా సరే ప్రసాదాన్ని ఇస్తున్నారా లేదా అంటే ప్రసాదం ఇవ్వడం తప్ప కాదు, యుగ ధర్మం. ఇచ్చి తీరాలి. ఇవ్వడం గొప్ప అనే చెబుతున్నా. అన్నము కావాలని కోరడం తప్పు కాదు, యుగ ధర్మం, యుగ లక్షణం. అన్నగత ప్రాణులై ఉన్నారు జీవులందరూ కూడా. అన్నం బ్రహ్మ, అహంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ, అన్ని బ్రహ్మస్వరూపం, బ్రహ్మమయం అన్నాడు. అందువల్ల అన్నము అతి ముఖ్యం. ఇలా 4 విధాలైనటువంటి ధర్మాలు కలిగినటువంటి జీవులు 4 ప్రతీకాయమానంగా కూర్చొని ఉన్నారు. అక్షమాల, ఒక చేతిలో అక్షమాల పెట్టుకున్నాడు, ఇంకొక చెయ్యి చిన్న ముద్రలో ఇలా పెట్టాడు.
ఒక్కొక్క చేతికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ అక్షమాల ఎలాంటి అక్షమాల ఎన్నో అద్భుతములుగా వర్ణించారు మన వాళ్ళు. ఒక చోట కాదు, అమ్మవారి చేతిలో సరస్వతీదేవి లేదు, గౌరీదేవి, అమ్మవారి చేతిలో కూడా అక్షమాలు ఉంటుంది. ఆ ఛ అకారాది ఛకార పర్యంతం మరి అక్షర మాల నిజానికి. ఆ ఛ దీన్ని ఇత్ ప్రయోగము అంటారు, ఇత్ సంజ్ఞ అంటారు వ్యాకరణంలో. అందువల్ల ఆద్యంతవు టకితవు అన్నాడు. ఆ ఇత్ సంజ్ఞ కలిగి అంటే మొదటి అక్షరము చివరి అక్షరము కలిపితే దాన్ని ఇత్ సంజ్ఞ అంటారు సంస్కృతంలో. అంటే అన్ని చెప్పకుండా చిన్నవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అండి అన్నారు అనుకోండి. ఆ మధ్యలో 30 ఏళ్ళవాడు, 40 ఏళ్ళవాడు, 70 అందరూ ఉన్నారు. 7 ఏళ్ల వాడి దగ్గర నుంచి 7 అంటే 8 ఏళ్ళవాళ్ళు, 9 ఏళ్ళవాళ్ళు, 10 ఏళ్ళవాళ్ళు, 11 ఏళ్ళవాళ్ళు అని అన్ని చెప్పే అవసరం లేదు. ఆ బాల గోపాలం అండి అన్నారు. మళ్ళీ చిన్నవాడి నుంచి పెద్దవాళ్ళు ఆ బాల వృద్ధం అండి అన్నారు. బాలుడు వృద్ధులు అంటే మధ్యలో 2 వయసు వాళ్ళు అందరు ఉన్నారు. స్త్రీ బాల వృద్ధము ఇట్లా ఒక సమాసం చేయటం వాళ్ళని, అదొక సొగసు. అలా ఇక్కడి నుంచి అక్కడ దాకా అలా ఆ ఛ అన్నాడు దాన్ని. ఆకార అది చకార పర్యంతం. అలాంటి అక్షరాలు ఏ మంత్రం చదివినా ఈ అక్షరాలలోనే ఉంటాయి, ఇంతకన్నా మార్పు ఉండదు. అలా ఇది ఈ మాల ఇలా తిప్పుతూ ముందుకు తిప్పాలి. మాల ఇలా వెనక్కి తిప్పాలి అంటే ఇలా క్రమం పెట్టాలి. ఇలా ఎలా వెళుతుంది అలా సవ్యముగా మాల తిప్పాలి, అపసవ్యముగా మాల తిప్పాలి. అది మాల క్రమం చూసుకోవాలి. అట్లా ఆ అక్షమాల, ఈ అక్షమాల ఎట్లుంది? మాఘము అనే ఒక మహాకావ్యం ఉంది. ఎంత అద్భుతంగా మాఘ కవి చెప్పాడు అంటే, నారదుల వారు కృష్ణుడు ద్వారకానగరంలో ఆయన మహాభవనము బయట సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కృష్ణుడు. అలా నారదుడు దిగుతూ ఉన్నాడు గాలిలో నుంచి. చయస్పృహామిత్యవధారితం పురాతస్య వీరీతి విభావితాకృతిం. చయస్పృహామిత్యవధారితం పురా తతశరీరీతి విభావితాకృతిం. విభుర్విభక్తావయవం పుమాన్ ఇతి క్రమాదముం నారద ఇత్యబోధిసః. ఆకాశం నుంచి ఒక దిగుతూ ఉన్నది ఒక తేజస్సు. చయస్పృహాం అంతా ఒక వెలుగుల ముద్ద ఒకటి వస్తూ ఉన్నది అని తెలుసుకున్నారు. మొట్టమొదట కృష్ణుడి చుట్టూ ఉన్న ఆ జనాలు అందరూ కూడా చూస్తున్నారు ద్వారకానగరంలో. చయస్పృహాం ఇత్యవధారితం పురా తతశరీరీతి. కొంచెం దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో ఒక మానవ ఆకారము, ఒక మనిషి అంటే ఒక తల, చేతులు, కాళ్ళు కనపడుతూ ఉన్నాయి. శరీరీ ఒక శరీరం గలవాడు. తతశరీరీతి విభావితాకృతిం విభుర్విభక్తావయవం పుమాన్ ఇతి. ఇంకా కొద్దిసేపటికి ఎవరో ఒక పురుషుడు దిగుతున్నాడు అని కనుక్కున్నాడు. క్రమాత్ నెమ్మదిగా అముం నారదం ఇత్యబోధిసః. నెమ్మదిగా ఓహో ఈతడు నారదుడు అని తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా తెలుసుకున్నారు. అలా వస్తూ విభాంతవచ్చ ఆయన చతోద్గరాంగుష్ఠనకాంశుభిన్నయా పురః ప్రవాళైరివ పూరితార్థయా విభాంతవచ్చ స్ఫటికాక్షమాలయా. ఆయన ఇలా స్ఫటికాక్ష అజస్రమా స్ఫాలిత వల్లకీ గుణక్షతోద్గరాంగుష్ఠనకాంశుభిన్నయా. ఏమి శ్లోకాలండి, ఏం అద్భుతమండి. మహాకవులు వర్ణన, మాధకవి అంత అద్భుతమైన వర్ణన చూపిస్తాడు. ఉపమా కాళిదాసస్య. ఏదైనా ఉపమాలంకారం చెప్పాలంటే కాళిదాసు నుంచి ఎవరు లేరన్నాడు. భారవే అర్థగౌరవం. భారవి మహాకవి చెప్తే చాలా అర్థగౌరవం ఉంటుందన్నాడు. భారవే అర్థగౌరవం. దండిన పదాలిత్యం. దండి అనే మహాకవి ఉన్నాడు. దండి అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, బ్రహ్మాండ ఛత్రదండ త్రిభువన అని ఒక బ్రహ్మాండమైన ఛత్రదండములు వర్ణించాడు ఆయన. అందుకని దండి అని పేరు వచ్చింది ఆయన. పదలాలిత్యం, ఆయన పరమ సుకుమారమైన పదవుల పదావళితో చెప్తాడు కవిత్వం అన్నాడు. మాఘే సంతే త్రయో గుణాహ అన్నాడు. మాఘుడు అన్న మహాకవి కావ్యంలో 3 గుణాలు ఉంటాయి. అంటే ఉపమాలంకారములు ఉంటాయి. ఆనందము ఒక అద్భుతమైన వర్ణన చేశాడు. ఆ దిగిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు? అజస్రం ఆస్ఫాలిత వల్లకీ గుణక్షత ఉజ్వలాంగుష్ఠనకాంశుభిన్నయా. ఇలా వీణ ఉంది కదా నారదుడి చేతిలో, భారతీ అనే వీణ.
దాన్ని ఇలా ఇలా వాయిస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు వాయించకపోయినా ఇలా చేయి పెట్టి నిలబడ్డాడు. అజస్రం ఆస్ఫాలిత వల్లకి గుణ ఛతోజ్వలాంగుష్ట నకాంశు విన్నయ. ఈ మెడలో ఒక తెల్లని స్ఫటిక మాల వేసుకున్నాడు ఆయన నారదుడు. ఆ స్ఫటిక మాల వేసుకుంటే ఈ వీణను అప్పుడప్పుడు ఇలా మీటుతూ ఉంటే ఈ ఎర్రని గోళ్ల కాంతి ఈ స్ఫటికాల మీద పడి ఛతోజ్వలాంగుష్ట నకాంశు విన్నయ పునః ప్రవాళైవ పూరితార్థయ. ఈ మాలలో సగము విద్రుమములు, ఈ పగడాలు ఉన్నాయి, సగమేమో ఇక్కడ స్ఫటికాలు ఉన్నాయి అని అనిపిస్తున్నాయట చూసే వాళ్ళకి. ఎందుకంటే గోల్డ్ కాంతులు పడి సగం స్ఫటికాలు ఎర్రగా మెరుస్తున్నాయట, సగం స్ఫటికాలు తెల్లగా ఉన్నాయి. ప్రవాళి, ప్రవాళములు అంటే పగడాలు, సగము పగడాలతోనూ సగము ఆ స్ఫటికాలతోనూ ఉన్నదేమో ఆయన మెడలో మాల అని అనిపించేటట్టుగా ఉన్నాయి. నిజానికి ఆయన మొత్తం స్ఫటికమాలే వేసుకున్నాడు మెడలో. కానీ ఆ గోల్డ్ కాంతుల వల్ల అజస్రం ఆగకుండా ఎప్పుడు వీణ మీటుతూ ఉండటం వలన, నారాయణ మంత్రమును అనుసంధానం చేస్తూ ఉండటం వలన అలా ఆ కాంతి అలా కనపడుతున్నది అని ఇంకో మహానుభావుడు వర్ణించాడు అమ్మవారి చేతిలో. తవకర కమలస్థాం స్ఫాటికీం అక్షమాలాం నఖకరణ విభిన్నాం దాడినీ బీజబుద్ధ్యా ప్రతికలమనుకర్షం యేన గీరో నిషిద్ధః సజయతు మమ భూత్యై వాణిత్యే మందహాసః. అమ్మా, నీ మందహాసము, నీ చిరునవ్వు మా భ్రమను తొలగించి మాకు జ్ఞానైశ్వర్యమును, జ్ఞానమును ఐశ్వర్యమును కలిగించుగాక తల్లి, నీ కృప అన్నాడు. ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడో చూడండి. అమ్మవారి చేతిలో మాల పట్టుకుని ఉన్నది. ఇలా మాల పట్టాల కమలస్థాం స్ఫాటికీం అక్షమాలాం. ఇక్కడ కూడా అదే, ఈ స్ఫటికమాల అమ్మవారు తిప్పుతూ ఉన్నది. ఈ స్ఫటికమాల తిప్పుతూ ఉంటే ఈమె గోల్డ్ కాంతులు తవ కర కమలస్థాం స్ఫాటికీం అక్షమాలాం నఖ కిరణ విభిన్నాం. ఈ నఖము గోల్డ్ కాంతులతో ఎర్రగా మెరుస్తూ ఉన్నదట. నఖ కిరణ విభిన్నాం దాడినీ బీజ బుద్ధ్యా. అక్కడ ఆమె చేతి మీద చిలుక ఉన్నది. ఆ చిలుకకు దానిమ్మ గింజలంటే ఇష్టం. ఈమె చేతిలో దానిమ్మ గింజల మాల తిరుగుతూ ఉందని ప్రతిసారి ఆ ఎర్రదనాన్ని చూసి ఆ దానిమ్మ గింజ తిందామన్నది ముందుకు పోతుందట. అమ్మవారి ఇలా చూస్తూ నవ్వుతూ ఉంది. అమ్మవారు ఎందుకో నవ్వుతుంది అని మళ్ళీ వెనక్కి పోతుందట. అందుకని తవ కర కమలస్థాం స్ఫాటికీం అక్షమాలాం నఖ కిరణ విభిన్నాం దాడినీ బీజ బుద్ధ్యా ప్రతి కలం అనుకర్షణ్. ఒకటి పోతే మళ్ళీ ఒకటి అట్లాగే కనపడుతూ ఉన్నది. ప్రతిసారి అది భ్రాంతికి లోనవుతూ ఉన్నది. ప్రతి కలం అనుకర్షణ్ ఏన కీరః నిషిద్ధః. చిరుక నీ మందస్మితము చేత వాడింపబడుతూ ఉన్నది. అలా నీ మందస్మితము మాకు ఐశ్వర్యమును జ్ఞానమును కలిగించుగాక తల్లి. ఈ మందస్మితము, ఈ మందహాసము ఎంత గొప్పది. అటువంటి మందహాసము మీ అందరికీ కూడా అమ్మవారు పరమ అనుగ్రహమును కలిగించుగాక. ఆ మందహాసం ఎంత గొప్పదో చూడండి. భ్రమను తొలగిస్తున్నదండి మందహాసం. సామాన్యంగా ఇదే లోకమే భ్రమ కదా, ఈ భ్రమలోనే తిరుగుతూ ఉన్నాం అన్నమాట. అదే భ్రమ. ఈ భ్రమని ఏమన్నామంటే సామోద దామోదరం అని ఒక చోట నేను చదివాను. ఈ పదం ఎంత బాగుంది అనుకున్నాను. కవికి కొన్ని పదాలు నచ్చుతాయి, కవికి కొన్ని భాషిస్తాయి. ఇది జయదేవుడు రాశాడు. సామోద దామోదరం అన్నాడు. ఆమోదం అంటే మంచి వాసన, సువాసనను ఆమోదము అన్నాడు. ఆమోదం అంటే అంగీకారం అని కూడా అర్థం. ఆమోదం అంటే చాలా గొప్ప పరిమళం. ఆమోదసో విహారి సురభిర్ఘానతర్పణః అన్నాడు అవరవులో. ఆ ఆమోద సహ అతి విహారి, అంత గొప్ప సువాసనను ఆమోదము అన్నాడు. సామోద దామోదరం అన్నాడు. దామోదరుడు సామోదమైన దామోదరుడు, రాము ఉదరమందు కడవాడు అన్నాడు. ఓంకారమే కమలాసనమయీ. ఓం ఇలా ఉన్నది. ఓం ఇట్లా తిప్పి చూడండి. ఇట్లా ఉన్న ఓం ఇలా పెట్టండి. ఓంకారమే కమలాసనమయీ ఆదిశేషుడే కమల నాళమయీ. పడగలు విప్పితే పద్మంలాగానే ఉంటాడు ఆదిశేషుడు.
ఓంకారమే కమలాసనమై ఆదిశేషుడే కమలనాళమై రేకు రేకు ఒక లోకము కాగా ఖగోళాళి రసకేశ గాళి. ఆ కేశములన్నీ కూడా ఖగోళములు, మొత్తం భువనభాండములన్నీ పద్మాకారముగా ఉన్నాయి. ఓంకారమే, ఆ పద్మమే ఓంకారం, ఆ పద్మమే ఆదిశేషుడు యొక్క స్వరూపం. అన్ని 1000 పడగలు ఇచ్చుకొని ఇలా నాడ ఇలా ఉన్నది కిందికి. ఓంకారమే కమలాసనమై ఆదిశేషుడే కమలనాళమై రేకు రేకు ఒక లోకము కాగా ఖగోళాళి రసకేశగాళిగా విరించి పాడెటు వేద కీర్తికకు విపంచి శారదమీటగా భవసాగర విభ్రమణ రమణమను భ్రమ తొలగించెడు భ్రమరము నీవై. ఈ భ్రమను తొలగించే భ్రమరము స్వామి మహావిష్ణువు. భవసాగర విభ్రమణ రమణము అను భ్రమ తొలగించెడు భ్రమరము నీవై. మధు మధురిత మృదులాధరా మధు మధురిత మృదులాధరా సామోద దామోదర మన సామోద దామోదరా. అలా ఓంకారం కమలనాళంలాగా మహాపద్మం, ఆ పద్మం యొక్క స్వరూపాన్ని అభివర్ణించారు అమ్మవారి అనుగ్రహంతో. అట్లాగా ఈ భ్రమ లోకంలో ఈ భ్రమను నివారించేది అమ్మవారి యొక్క మందహాసం. స్వామివారు త్రిపురాసుర సంహార సమయంలో కూడా ఎన్ని పనికిరాని వస్తువులు పెట్టుకున్నాడు. సూర్య చంద్రుడు ఒకరుంటే ఒకరుండరు. నిజంగా మనం కథ చెప్పుకుంటున్నాం కానీ సూర్యుడు చంద్రుడు రథానికి చక్రాలు అన్నాము కదా, ఎట్లవుతారండి? సూర్యుడు ఉంటే చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉంటే సూర్యుడు ఉన్నాడు. అంటే ఎప్పుడు ఒక చక్రమే ఉంటుందా? ఎట్లా చేయాలి యుద్ధం? ఆయన ఏమన్నా బాగుందా? సౌకర్యం ఉందా? ఇందులో ఏమీ లేదు. బ్రహ్మ చతుర్ముఖుడు, ఆయన 4 ముఖాలు చూస్తూ ఏ వైపు నడపాలో ఆయనకే స్పష్టత ఉండదు. ఒకసారి ఇటు పోదాం అనిపిస్తుంది, ఒకసారి ఇటు పోదాం అనిపిస్తుంది. 4 ముఖాలంటే 4 దారులలో నడుపుతాడు ఆయన. వేదములు గుర్రములు, అవి చెబితే అందరు వినాలి తప్ప అవి ఎవరి మాట వినవు. వేదములు చెప్పినట్టు లోకం వినాలి కానీ అవి ఎవరి మాట వినవు. అట్లాంటివి గుర్రాలు. ఒక మహాపర్వతము అది ఇలా 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 వంగి చేతికి అనుగా వదగాలి. అది మహాపర్వతము విల్లు. దానికేమో నాగప్రధానుడు నారి అయ్యే అన్నాము. వాసుకి సర్పరాదు అడ్డెక్కరాడు. ఎక్కడ చూసుకొని ఆయనకి పోతే ఈ బాణం ఎక్కడ నిలవాలి? అసలు బాణమేమో నారాయణమూర్తి. ఆయన దశ అవతారాలు ఎత్తేవాడు. ఒక చోట నిలకడగా ఉండే రకం కానే కాదు ఆయన బాణం. ఈ బాణంతో ఎట్లా కొట్టాలండి త్రిపురాసురులను అంటే ఇదే రహస్యం. శివుడి పాదాబ్జములు పట్టుకుంటే ఈ త్రిపురాసురులను నీవు సంహరింపగలవు అని. అటువంటిదే మందహాసం. ఒక్క నవ్వు నవ్వేట. ఆ నవ్వే అమ్మవారు ఆయన ముఖంలో చిరునవ్వుగా భాషించింది. ఆ నవ్వుతో జయించాడు ఆయన. త్రిపురాసురులను జయించి అవతల ఒక్క దెబ్బకు ఆయన హతాసురుడు చేసేటువంటి. అలాగే మనము కూడా ఆ నవ్వు, అమ్మవారి యొక్క నవ్వు ఎంత గొప్పది అని చెప్తున్నాం. అమ్మవారు అపీత కుజాంబాదేవి, ఆమె నవ్వు నవ్వితే చాలు స్వామి పరవశం అయిపోతాడు. నీకు ఏం కావాలంటే వరమిస్తాడు. అందుకని అమ్మవారిని మనం ఎక్కువగా ప్రార్థిస్తుంటాం. తల్లి మనసు కదా త్వరగా కలుగుతుంది అని ఆశ మనకు. అందువల్ల అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఇలా మనము భ్రమను తొలగించుకోవలసినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం. అది భ్రమను తొలగించేటువంటి జ్ఞానమును ప్రసాదించేటువంటిది అక్షరమాల. దక్షిణామూర్తి చేతిలో అక్షరమాల ఉంది. కలకలిత చిన్ముద్రమానందమూర్తి, నిత్యానందమూర్తి సన్నంగా ప్రశాంతంగా ఉన్నాడు. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మస్వరూపం, ప్రకటిత పరబ్రహ్మం వరిశిష్టాంతే వసదృషి గణైః ఆవృతం బ్రహ్మనిష్టైః. యువానం, చాలా యువకుడై కూర్చున్నాడు ఆయన. ఎప్పుడు నవయువనుడు, ఎప్పుడు శాంతంగా ఉండేవాడికి ఎవరు కాక వార్ధక్యం ఎట్లొస్తుందండి? వాడికి కోపమే రాదు. కోపం రావడం, అతిగా వాగడం,
నాకు కోపం వస్తే మనిషి కాదండి అనటం ఎందుకు, ఏమైంది, ఎందుకు మనుషులు కావు? మనిషి అంటే పశువు అని వాడే చెప్తున్నాడు. నేను మనిషి కాదండి, కోపం వస్తే నేను లేచానంటే మనిషిని కాదండి అంటున్నాడు. అంటే మనిషిని కాకుండా ఏమైపోదామని ఆయన ఏమంత పరిస్థితి వచ్చిందని మనమే అడగాలి. ఆగ్గానికి కోపం వచ్చిందంటే అంటే నేను మామూలుగా ఉంటే ఉంటాను కానీ అంటే నా కోపం వచ్చిందంటే అనుకుంటాడు. ఇది ఒక గొప్ప విషయం అన్నట్టు. వాడి ఆయుస్సును వాడు తగ్గించుకుంటున్నారని అర్థం. వాడి కోపం వస్తే ఎవరికి నష్టం? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ సుత్రంబౌ. ఎంత తేలికగా చెప్పాడు. తన కోపమే తన శత్రువు, ఆయుస్సును హరించి చేస్తుంది. అందుకని ఆవేశపడిపోకూడదు ప్రతిదానికి, ఆవేశం వేయకూడదు ఎప్పుడు మానవుడు. అట్లా కోపం ఏమీ లేదు, శాంతం, అంత శాంతంగా కరకలిత చిన్ముద్రం ఆనంద లీలం ఆనందమూర్తి. ఆనందలీలం, ఆనందలీలంగా ఉన్నాడు. ఏమిటి ఆయన రహస్యము? చిన్ముద్రం. ఇది ఆయన పెట్టాలని ముద్ర పెట్టలేదు, లోకానికి తెలియాలి కాబట్టి సహజంగా ఇలా ముద్ర ఏర్పడింది. ఏమిటయ్యా ఈ ముద్రకు అర్థం? అంగుష్టమాత్ర పురుష అని చెప్తున్నాడు కదా. ఇంతే ఉంటాడు అంగుష్టమాత్ర పురుష. పురుషుడు వీడి యొక్క ఆత్మ స్వరూపం ఎంత? అంగుష్ట మాత్రము ఇంతున్నది అన్నాడు. ఈ అంగుష్టంలోనే అమృత రేఖ ఉన్నది. ఇక్కడ గోధుమ రేఖ అంటారు మామూలుగా శాస్త్రం చూసేటప్పుడు. ఇక్కడ గోధుమ రేఖ ప్రమాణంగా ఉందండి, నీకు అన్నపానములకు లోటు లేదు, నువ్వు అరణ్యాలకు వెళ్ళినా ఇవే 10 మందికి భోజనం పెట్టేటట్టు ఉంటావు అని చెప్తూ ఉంటారు. రామలింగేశ్వర శర్మ గారు, మన ప్రసాద్ స్వామి వీళ్ళందరినీ అభినందించి ఇక్కడ ఈ అరుణాచలంలో ఇక్కడికి తీసుకొచ్చి అందరికి చక్రసోపేతమైన భోజనములు పెడుతున్నారా లేదా? ఇంత అద్భుతమైన విషయం ఇది. అందుకని ఇక్కడ గోధుమ రేఖ చూసి 10 మందికి అన్నం పెట్టాలండి అంటాడు. నువ్వు ఎప్పుడన్నా నీకు అన్నం లభిస్తుంది అంటాడు. ఈ అమృత రేఖ, గోధుమ రేఖ, గోధుమలాగా ఉంటుంది ఇక్కడ ఈ భోజనం రేఖ. దీన్ని సాముద్రికంలో చెప్పారు. ఇది అమృతం. అమృత నివేదనం సమర్పయామి. అమ్మవారికి పంచ ఉపచార పూజలు చేసేటప్పుడు గంధప్రయామి ఇలా చెప్పినప్పుడు ఈ వం అమృత తత్వాత్మికాయి అమృత నైవేద్యం పరికల్పయామి అని ఈ భగవద్గీతను చూపించి అమృత నివేదనం చేస్తున్నాము. అమృత స్వరూపుడైన భగవంతుడికి లభించే అమృతం ఎంతరా అంటే ఎంతైనా కానీ నా దగ్గర ఉన్నది నేను ఇస్తున్నాను స్వామి. లభించిందే కానీ అప్పు తీర్చే గుణమన్నా రావాలి కదా నాకు కూడా. బాకీ డబ్బు తీసుకున్నాక మళ్ళీ వాడు కనబడు ఫోన్ ఎత్తాడు. అంతసేపు హలో అని బాగానే మాట్లాడతాడు, హలో హలో అని వినపడినట్టు ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకంటే వాడు బలానా వాడని తెలిసాక వీడికి మాట వినపడదు, అంతసేపు వినపడదు. ఎందుకంటే ఇచ్చింది తిరిగి ఇచ్చే అలవాటు లేని మానవుడికి అమృత నివేదనం సమర్పయామంటే గొప్ప మాటే కదా. నువ్వు ఇచ్చిందే అయినా మళ్ళీ నీకు ఇవ్వాలి కదా. ఇచ్చే గుణం గొప్పది, ఇది రావాలి మానవుడికి. అందుకని అమృత నివేదనం సమర్పయామి. ఈ అమృత కళ ఇది ఈ అంగుష్ట మాత్ర పురుషుడు ఇక్కడ ఉన్నాడు. ఈ అంగుష్ట మాత్ర పురుషుని మామూలుగా చూపించేటప్పుడు దీనికి సత్యని అని వాడతాడు. ఇదిగో ఆయన అక్కడ ఉన్నాడండి, ఇక్కడ ఉన్నాడండి. దాన్ని ఇలా పెట్టాడు అంటే తత్వం అంతా ఇదే అని ఈ రేఖతో చూపిస్తూ ఉన్నాడు. ఇది చిన్న ముద్ర అంటే జ్ఞాన ముద్ర అన్నారు. జ్ఞానం అంటే ఏమి జ్ఞానం బోధిస్తున్నాడు? నీలో భగవంతుడు ఉన్నాడు రా, అంగుష్ట పురుషుడై చూడు, చూసుకో. ఇది చిన్ముద్రకు చూసారా ఎంత గొప్ప ముద్ర. ఊరికే ఏదో ఆయన వేడి ఇలా పెట్టలేదు. మీరు ఇలా పెడితే ఈ రోగం తగ్గుతుందండి, ఇలా అంటే ఈ రోగం తగ్గుతుందండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ముద్ర కాదు ఇది. ఇది జ్ఞానప్రదాయకమైన ముద్ర. ఇదిగో ఇక్కడే ఉన్నాడు చూడు, ఇది చిన్ముద్ర. జ్ఞానము గ్రహించు, ఆయన నీ కోసం చెబుతున్నాను అని ఆయన ఏం చెప్పడం వారు. ఎందుకంటే అద్వైతము కదా. దక్షిణామూర్తి శంకరుల వారికి గురువు. మరి శిష్యుడు ఎట్లుంటాడు, గురువు ఎట్లుంటాడు? ఆది శంకరులే జగద్గురువు, ఆయనకు గురువు దక్షిణామూర్తి. చిత్రం ప్రకటనోర్మోలే వృథాః శిష్యాః. శిష్యులందరూ వృద్ధులు, గురువు యువ. గురువేమో నవ యువకుడు గురువు. శిష్య గురోస్తు మౌల్యాఖ్యానం ఏమీ మాట్లాడాడు ఆయన. శిష్యాస్తు చిన్న సంశయ, చిన్న సంశయం కూడా లేకుండా చిన్న సంశయులై శిష్యులందరూ చూస్తున్నారు. దర్శనాత్ర విషయం అంటే
ద్వైతం గురువు పాఠం చెబితే శిష్యుడు వింటే ద్వైతం రెండుగా ఉన్నాయి. గురువు ఒకడు శిష్యుడు ఒకడు ఇద్దరు ఉన్నారు. మరి అద్వైతం అని శంకరుల వారు ఎట్లా చెప్పారు? దక్షిణామూర్తి శిష్యుడు ఆయన. ఆదిశంకరుల వారు ఎలా చెప్పాడండి అద్వైతం అంటే? అద్వైతం అక్కడే మొదలైంది. ఆయన చెప్పడం లేదు, వీడు వినటం లేదు. ఊరికే తత్వ స్వరూపమై ఆయన కనబడుతూ ఉన్నాడు, వీడికి తెలుస్తూ ఉన్నది. చెప్పడం వినడం రెండు ధర్మాలు లేవు అక్కడ. ఒకటే ధర్మం తెలియడము, అందులోనే తెలుస్తూ ఉన్నది. అంతా తెలియబడుతూ ఉన్నది. అందులో ఏకం సత్ విప్రాః బహుధా వదంతి. ఏకం సత్ అక్కడ ఒకటే ఉన్నది. సత్ సత్ పదార్థం ఒకటే. విప్రాః బహుధా వదంతి, అనేక విధములుగా జ్ఞానులు చెప్తూ ఉన్నాడు లోకంలో. ఒక ఆయన విష్ణు అన్నాడు, ఒక ఆయన బ్రహ్మ అన్నాడు, లేదండి శివుడు అన్నాడు, లేదండి అమ్మవారు అన్నాడు, అన్ని కాదండి గణపతి మూలము అన్నాడు. ఎవరు ఏది చెప్పినా అది సత్యమే. ఉన్న ఒక సత్పదార్థము జ్ఞానులు అనేక విధములుగా అభివర్ణించారు. నేహనాస్తి కించన. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాడు, ఇందులో నానాత్వము లేదు, అనేకత్వము లేదు, ఉన్నది ఒకటే అని పలు విధాలుగా చెప్పాడు వేదంలో. నా ఇహ నానా అస్తి కించన, కొంచెం కూడా ఇక్కడ ఎన్నో విధములన్న మాటే లేదు, ఒకే ఒకటి ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి అద్వైత సారం, అద్వైతముగా ఆయన మహాద్భుతమైన అమృత తత్వాన్ని బోధిస్తున్నాడు కూడా కాదు, అది తత్వము తెలియబడుతూ ఉంది ఆయన దగ్గర. ఆయన దక్షిణామూర్తి. ఇంకో చేతిలో అగ్నికీల పట్టుకున్నాడు, ఇంకో చేతిలో జ్ఞాన భాండారమైన పుస్తకం చతుర్భుజములందు 4 ధరించి ఉన్నాడు. ఒక చేతిలో అగ్నికీల పట్టుకున్నాడు. నేను శాంతంగా ఉంటానంటే ఎవడు శాంతంగా ఉంటే గొప్పండి? అగ్నికీలను పట్టుకున్నవాడు కూడా శాంతంగా చిన్ముద్రలో ఉన్నాడు. అది కదా సాధన. అగ్నికీల ఏ అగ్నికీల? అది జ్ఞానాగ్నికీల. ఆ జ్ఞానాగ్నికీలని పట్టుకుని చిన్ముద్రలో కూర్చున్నాడు దక్షిణామూర్తి. పరమేశ్వరుని యొక్క మహాద్భుతమైన దివ్య తత్వం ఎప్పుడు ఆలాహన భూషణమో అవన్నీ చేసిన తర్వాత పరమేశ్వరుడు దక్షిణాభిముఖుడై కూర్చున్నాడు. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే. అట్లా గురుమూర్తి అంటే ఏకైక గురువు ఆయన. శివుని యొక్క ఒక దివ్య తత్వావతారం దక్షిణామూర్తి. మనం చెప్పుకున్నాం. ఆయన క్రోధావతారం, వీరభద్రుడు, మన్యువు, ఇలాంటి కాలభైరవుడు అందరూ ఆయన స్వరూపములే. దానిలో పరాకాష్ఠ స్వరూపం, పరాస్వరూపం ఏమిటంటే దక్షిణామూర్తి స్వరూపం. దక్షిణామూర్తి జ్ఞాన గమ్యుడు. అందుకని దక్షిణామూర్తి ఎందుకు నిరంతరము సేవించాలి? చూస్తూ కూర్చుంటే తపస్సు. ఏమిటయ్యా ఆయన్ని చూస్తూ ఉంటుంది అంటే, శాంతం గలవాడిని చూస్తే నీకు తెలియకుండా నువ్వు శాంతం అయిపోతుంది. ఎవరైనా నవ్వుతూ హాయిగా ప్రసన్నంగా ఉన్నారనుకోండి, ఆయన చూసేటప్పటికి మనకు కూడా ఎక్కడ లేని ప్రశాంతత, ఆనందము ప్రసరిస్తుంది కిరణముల ద్వారా. మామూలు వాళ్ళకి అట్లుంటే దక్షిణామూర్తిని చూస్తే ఇంకేముంది? ఆయన దివ్య శక్తి, తపస్సు అలా ప్రసారితం అవుతుంది. ఆయన కరుణా కటాక్షములు ప్రసారితంలో ఉన్నాయి. అందువల్ల ప్రశాంతంగా ఏం కోరుతాడు మానవుడు? శాంతి పుష్టి పుష్టి శాస్తు అంత మంత్రం చెప్పాడు. ఓం శాంతి 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 అని అర్థం. ఎవరైనా అనవలసిందే 3 సార్లు శాంతి. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక శాంతి. ఆది భౌతిక శాంతి. ముందు భౌతికంగా శాంతిగా ఉండాలి. ఏ రోగాలు, ఏవి నొప్పులు, ఇవి అవి లేకుండా ఆరోగ్యంగా హాయిగా ఉండాలి. ఆది భౌతికం. అది అంటే అధిష్టానం, దాన్ని ఎక్కి కూర్చోవడం. శరీరాన్ని ఎక్కి కూర్చున్నది. అగ్నికీల పట్టుకుని కూడా శాంతంగా ఉన్నాడు అన్నారంటే ఏ కలకలం జరిగినా మళ్ళీ మన పని మనం శాంతంగా తీసుకోవాలి. ఏవి అన్ని చిన్నవే, ఏది పెద్ద విషయమై ఉంటుంది, మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకోవాలి. అందుకని శాంతం, అలా పరమ శాంతముగా ఉండేటువంటి దక్షిణామూర్తి స్వామి. అందుకే జీవుడు ఒక తత్వం ఉంది, వైష్ణవము శైవము అని కాదు. ఇవన్నీ అద్భుతమైన విశేషాలు లోకంలో మహాత్ములు ప్రసాదం చేశారు, జ్ఞాన ప్రసాదం చేశారు. ఆది గురువు దక్షిణామూర్తి. అన్నిటికీ కూడా తర్వాతి కాలంలో దత్తాత్రేయుడు. మొట్టమొదట కైలాస స్వరూపం దక్షిణామూర్తి, భూలోక స్వరూపం దత్తాత్రేయుడు.
అందువల్ల కైలాసంలో ఉన్న స్వరూపం అన్నిటికీ మూలం శాంతం. అది పెరిగింది లేదు, కలిగింది లేదు. ఆయన కన్నా కింద ఎవరు లేరు, ఆయన కన్నా పైన ఎవరు లేరు. అది శాంతమూర్తి అయిన దక్షిణామూర్తి తత్వం. నా అవాప్యం అనవాప్తవ్యం అన్నాడు. పొందదగినది అవాప్తవ్యం, నానవాప్తవ్యం అంటే పొందవలసినది లేదు, పొందనిది లేదు. అది పూర్ణతత్వం. అంటే ఇది వరకు ఇది పొందలేదు అన్నది లేదు, అన్నీ పొందాడు. ఇంకా పొందవలసినది ఒకటి ఉన్నది అన్నది ఏమున్నది? అందువల్ల సంపూర్ణమైనటువంటి తత్వం. ఈ శైవ భక్తులు, శివభక్తులందరినీ నాయనారులు అన్నారు, విష్ణు భక్తులందరినీ ఆళ్వారులు అన్నారు. ఆడవారులు అంటే ఎంత అందమైన మాట చూడండి. భూమండలంలో పుట్టిన ప్రతి పురుషుడు స్త్రీయే అని అర్థం. అందుకే అన్నమాచార్యుడు వెంకటేశ్వర స్వామిని వర్ణిస్తూ అన్ని కీర్తనలు, శృంగార సంకీర్తనలు రాశాడు ఆయన. ఏమిటి? తనను తాను అమ్మవారిగా ఊహించుకుని స్వామిని పురుషోత్తముడుగా ఊహించుకుని రాశాడు. దివ్య శృంగారం, మామూలు భౌతికమైన శృంగారము కాదది. అంటే జీవులందరూ స్త్రీలే, పురుషోత్తముడు ఒక్కటే పురుషుడు. దేవదేవుడు మహాదేవ ఒకడే దేవుడు, మహాదేవుడు ఆయన. అందరూ జీవులే, భక్తులే, స్త్రీలే. భక్తులందరూ స్త్రీలు. అందుకనే ఆడవారులు అన్నారు వాళ్ళని. అంటే తెలుగే, తమిళము, తెలుగు, కన్నడము అన్ని దగ్గరి భాషలే. ఆడవాళ్ళు, ఆడవారులు అనడానికి ఆడవారులు అన్నారు. ఆడవాళ్లే అన్నమాట, అందరూ ఆడవారులే. భక్తులందరూ కూడా ఆడవారులండి, వాళ్ళందరూ ఉన్నారు. అంటే అందరినీ తమను తాము స్త్రీగా భావించుకునేవాళ్ళు మహాభక్తులు అని అర్థం. ఆడవారులు, నాయనారులు, నాయన అని పిలుస్తాడు తండ్రిని. అంటే అందరూ కూడా బాలికా స్వరూపులే. నాయనారులు అన్న స్త్రీలే, ఆడవారులు అంటే ఆడవారులు, ఆడవాళ్ళు, నాయనారులు అందరూ స్త్రీ స్వరూపాలే. పురుషుడు ఒక్కడే, ఆయన మహాదేవుడు ఒక్కడే పురుషోత్తముడు. ఆయన పేరు మహాదేవుడు అని పెట్టుకో, ఆయన పేరు మహావిష్ణువు అని పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. ఆయన ఒక్కడే పురుషుడు, లోకంలో అందరూ స్త్రీలే. ఇలా అద్భుతమైన సంప్రదాయం. అందుకే వాళ్ళకి ఆడవారులు, నాయనారులు అనే పేరు వచ్చింది. ఏమైనా ఈ జ్ఞాన తత్వమును లోకమంతా ప్రసారం చేశారు. ఒకప్పుడు వల్లభాచార్యులు అని ఉన్నాడు, చాలా మహానుభావుడు. ఆయన మహావిష్ణు భక్తుడు, అద్భుతమైన రచనలు చేశాడు వల్లభాచార్యుడు. భక్తి సంప్రదాయం మధుర భక్తి. ఈ మధుర భక్తి అనేది మనకు తక్కువ, కానీ ఉత్తర దేశంలో చాలా ఎక్కువ మధుర భక్తి. వాళ్ళందరికీ రాధే రాధే అంటుంటారు. రాధాదేవి, గోలోకంలో ఉన్న రాధాదేవిని ఉపాసిస్తారు అందరూ. రాధే 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 అంటుంటారు అందరూ. రాధా రాధాకృష్ణులు, రాధాదేవి, రుక్మిణీ కృష్ణులు చెప్పరు. మనకేమో రుక్మిణీ కృష్ణుల ప్రాధాన్యం మనకు. ఎందుకంటే లక్ష్మీ స్వరూపిణి. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు అవతారేషు విష్ణోహ ఏషా అనపాయిని అన్నాడు. లక్ష్మీదేవి అనపాయిని అంటే ఎప్పుడు విష్ణువును వదిలిపెట్టి ఉండదట. ఆయన రాఘవుడు రామచంద్రుడైతే ఈమె సీతాదేవిగా అవతరిస్తుంది. రాఘవత్వే అభవత్ సీత, సీతగా అయినది. రుక్మిణి కృష్ణ జన్మని, కృష్ణుడుగా పుడితే ఆమెమో రుక్మిణిగా వచ్చేసింది ఆయనతో పాటు. ఆమె ఒక్క నిమిషం కూడా ఆయన వదిలిపెట్టి ఉండదు. అన్యేషు అవతారేషు, ఇంకా ఆయన ఒకప్పుడు పరశురాముడిగా అవతారం ఎత్తాడు. ఎత్తితే ఆయనకు భూదేవియే లక్ష్మీదేవి. ఆయన పరాక్రమ లక్ష్మి. లక్ష్మీదేవిని పరాక్రమంగా దాల్చాడు, గండ్రగొడ్డలిగా భుజం మీద. ఎప్పుడు అమ్మవారి భుజం మీదే ఉంటుంది. ఆయన భూమండలము, భూదేవత ప్రీతి చేత 21 పర్యాయాలు భూమండల ప్రదక్షిణం చేశాడు అన్నాడు. అందువల్ల భూలోకంలో జీవులందరూ స్త్రీలు, పురుషుడు ఒక్కడే పురుషోత్తముడు. అలా వల్లభాచార్యులు ఇటువంటి సంప్రదాయంలో ఉండేవాడు. మధుర భక్తిని చాలా అద్భుతమైన రచనలు చేశారు వల్లభాచార్యులు. అలా వల్లభాచార్యులు ఉంటే మీరాబాయి ఉందట ఆ రోజుల్లో. మీరాబాయి ఒకసారి వల్లభాచార్యుడు ఇంత మహానుభావుడు అన్నారు కదా, ఆయన దర్శనం చేస్తే బాగుంటుంది అని అనుకున్నది ఆమె. కానీ ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు, ఆడవాళ్లను చూడను. ఆడవాళ్ళు ఎవరు దగ్గరికి రావడానికి లేదు, నమస్కారం చేయడానికి. ఈ నియమం పెట్టుకున్నాడు ఆయన. ఎవరితోనూ సందేశం పంపించింది, గురువు గారి దర్శనం ఒకసారి వచ్చి చెయ్యాలనుకుంటున్నాను, వారి అనుమతి కోరుతున్నానని మీరాబాయి ఎవరితోనూ వార్త పంపించింది. పంపిస్తే ఆయన అన్నాడు, నేను స్త్రీల సాంగత్యము, వాళ్ళను చూడటం కానీ సన్నిధానం కానీ కుదరదు నా జీవితంలో, అలా వారికి చెప్పండి
అని చెప్పి పంపించాడు. చెప్పితే అప్పుడు ఆమె మళ్ళీ సందేశం పంపించింది. అంతటితో ఆగకుండా ఆయన పురుషుడనే అనుకుంటున్నాడా, ఈ లోకంలో అందరూ స్త్రీలే కదా ఉన్నారు, వల్లభాచార్యుడు పురుషుడు అని భావిస్తున్నాడా? అలా భావిస్తే బృందావనంలో ఉండేవాళ్ళంతా స్త్రీలే కదా, మరి ఆయన ఎందుకున్నాడు బృందావనంలో? ఆయన పురుషుడుగా భావించేటట్లయితే బృందావనం వెడలి వెళ్ళిపోవాలి కదా ఆయన అని మళ్ళీ సందేశం పంపించింది కదా. సందేశం పంపిస్తే ఈ మహాతల్లి చాలా జ్ఞానవంతురాలు, నేను ఇలా ఏదో నియమం పెట్టుకున్నాను, ఎందుకు పెట్టుకున్నాను నాకే తెలియదు, కానీ ఈ నియమాన్ని పక్కకు తీసి పెడితేనే నా జ్ఞానం నిజంగా భాషిస్తుంది అనుకుని అప్పుడు వల్లభాచార్యుడు ఎంత మహానుభావుడు స్వయంగా వీరాబాయి దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు జ్ఞానమూర్తివి అని నమస్కారం పెట్టాడట. పెడితే చాలా ఆమె ఇటువంటి ఒక చిన్న దోషాన్నైనా దోషమని గ్రహించిన వీరంత మహాత్ములు అని ఆయన పాదముల మీద ఆమె పడింది. ఇలాగ పరస్పరము ఇద్దరు ఒకరికొకరు గురువులై లోకానికి ఇద్దరు గురువులై భాషించారట. అద్భుతమైన తత్వం. అలా మనమందరము కూడా జ్ఞానులు కావాలి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి ప్రసారం కావాలి అంటే గురు 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 తమ మూర్తి ఎవరున్నారంటే దక్షిణామూర్తి. ఆయన నుంచే లోకానికంతా జ్ఞాన ప్రసారము. అందరూ లోకములో ఉన్న మానవులందరూ స్త్రీలే, పురుషుడు ఒక్కడే పురుషోత్తముడు, ఆయన ఒక్కడే పురుషోత్తముడే పురుషుడు అన్నటువంటి భావనతో ప్రపంచమంతా సాగుతూ ఉన్నప్పుడు ఇది ఒక అత్యద్భుతమైన తత్వము. శివాత్మకమైన శివం అంటే నవము, శుభము, మంగళము. శివుడు అంటేనే శుభంకరుడు, శివంకరుడు శివుడు. ఎప్పుడూ కూడా అమ్మవారు, అందుకనే ఆయనలో ఉన్న అమ్మవారి పేరు సర్వమంగళాదేవి, నిత్యము మంగళ స్వరూపిణి అమ్మవారు ఆమె. అటువంటి సర్వమంగళ స్వరూపిణి అమ్మవారు మనం ఏ పేర్లు పెట్టుకున్నా, ఇక్కడేమో మన అదృష్టం కొద్దీ, మన యోగం కొద్దీ ఇక్కడ అమ్మవారు అపీత కుశాంబగా అమ్మవారు భాషిస్తూ ఉంది. నాకైతే ఎలా ఉంటుందంటే ఆపీత కుశాంబాదేవిగా అనుగ్రహించుగాక. ఆ అయితే ఏముంది, ఆపీత అంటే బాగా త్రాగబడినటువంటి అని. ఎందుకంటే మనలాంటి కోటాను కోట్ల భక్తులు ఆమెను సేవిస్తూ ఉంటే ఈ జ్ఞానామృతమును అమ్మవారు ఇస్తూనే ఉండాలి. అందుకని జ్ఞానామృతమును త్రాగి బాగా తాగారంటే ఆమె ఇవ్వాలి కదా. ఆమె అపీత కుటుంబం అయితే ఎట్లవుతుంది? ఆపీత ఆసంతాత్ పీతం అంటే సమగ్రముగా త్రాగబడినటువంటి అని ఆమె కాకుండా ఆ అయితే చాలా గొప్పగా ఉంటుందని అమ్మవారిని నా కొలది నేను ప్రార్థించుకుంటూ అరుణాచలమా కరుణాచలమా అరుణాచలమా కరుణాచలమా అగ్నిలింగకృత అగ్నిలింగనవ కిరణాచలమా అరుణాచలమా కరుణాచలమా అగ్నిలింగనవ కిరణాచలమా అభినవ కిరణాచలమా అరుణాచలమా కరుణాచలమా అగ్నిలింగనవ కిరణాచలమా అరుణాచలమా విచరద పీత కుచాంబా మధురిత విచరత్ కదులుతున్నటువంటి విచరద పీత కుచాంబా మధురిత నిచరద పీత కుచాంబా మధురిత దృగంచలీకృత చేలాంచలమా అమ్మవారి దృగంచలమే చూపులే బయట కొంగులాగా స్వామిని ఇలా చుట్టేస్తోంది అని అర్థం. విచరద పీత కుచాంబా మధురిత విచరద పీత కుచాంబా మధురిత దృగంచలీకృత చేలాంచలమా అరుణాచలమా
అరుణాచలమా అగ్నిలింగ నవ కిరణాచలమా ఇంద్రాదిక దిక్పాలక గణములు అంత ప్రదక్షిణం చేశాం కదా, అదొక పెద్ద అనుగ్రహం ఇచ్చాడు స్వామి. ఇంద్రాదిక దిక్పాలక గణములు సూర్య చంద్ర ముఖ నవగ్రహములు, అందులోనే సూర్యలింగము చంద్రలింగము అన్ని చూశాం. ఇంద్రాదిక దిక్పాలక గణములు సూర్య చంద్రముఖ నవగ్రహములు ఆయా దిక్కుల వరుసగా నిలబడి ఆయా దిక్కుల వరుసల నిలబడి కొలిచెదరే నిన్ను ప్రదక్షిణముగా అరుణాచలమా కరుణాచలమా అగ్నిలింగ నవ కిరణాచలమా ఆకాశమంత ఎత్తైన గోపురము ఆకాశమంత ఎత్తైన గోపురము తలెత్తి చూసు ఈ భక్తవరగణము తలెత్తి చూసు ఈ భక్తవరగణము. ఎవరైనా శిఖరం చూడాలంటే ఇట్లా మొత్తం తలంతా ఎత్తవలసిందే. ఆకాశమంత ఎత్తైన గోపురము తలెత్తి చూసు ఈ భక్తవరగణము. రేపటి తల ఎత్తుకోగలుగు పరమాభ్యుదయదము. రేపు ఇలా తల ఎత్తి చూసినందుకు రేపు చూసిన వాళ్ళందరికీ కూడా తల ఎత్తుకునేటట్లు పరమ అభ్యుదయము గౌరవము ఆనందము లభిస్తుంది. దానికి సంకేతం భవిష్యత్తులో అలాంటిది వస్తుంది. అందరికి గౌరవం ఏర్పడుతుంది. ఎందుకంటే తల ఎప్పుడు ఎత్తుకోవాలి? గర్వంతో గౌరవంతో తల ఎత్తుకునేటట్లు చూస్తున్నది ఆ గోపురం. అటువంటి తలెత్తుకోగలుగు పరమాభ్యుదయమా అరుణాచలమా కరుణాచలమా మనకు ఆయన వెళుతూ వెళుతూ 4 పదాలు చెప్పారు సత్యకృష్ణ. ఏమిటంటే అరుణాచలము ఎలాగో అందులోనే ఉన్నాము. తంగవేలు గురువు గారు, అలాగే మన మానేపల్లి రామలింగేశ్వర శర్మ గురువు గారు, ప్రసాద స్వామి, ఇలా ఈ పేర్లతో వచ్చేటట్టు చెప్పమని ఆయన అడిగారు. ఆయన అడగకనే ఇన్ని పేర్లు చెప్పాక సత్యకృష్ణ పేరు కూడా నేను చెప్పవలసే ఉన్నది సహజంగా. ఆయన అడిగిన వాడు కాబట్టి అందువల్ల ఈ సన్నివేశాన్ని నేను అలా పాటలో భాగంగా తీసుకుందామని ఆలోచిస్తున్నా. అందుకే ఇక్కడికి వచ్చి ఆగాను. లేకుంటే అది ఇంకెక్కడో వెళుతుంది పాట. దాని ఇష్టం, అది ఆశువు కదా.
దాని ప్రకారం వెళుతూ ఉంటుంది. అలా వెళ్ళకుండా దాన్ని ఇలా లాగుతున్నాను ఈ వైపుకి తీసుకొస్తున్నాను. వేద శిష్యులకు దీక్షలను సగి, వేద శిష్యులకు దీక్షలను సగి, అయ్యప్ప మాలగా మారిన గురువై. వేద శిష్యులకు దీక్షలను సగి, అయ్యప్ప మాలగా మారిన గురువై. ఆయనే ఒక మాల. అయ్యప్ప మాలగా మారిన గురువై. ధన్యుడైన ఆతంగవేల్ గురువు, ధన్యుడైన ఆతంగవేల్ గురువు, అమృతోత్సవములాకరమా అరుణాచలమా. ధన్యుడైన ఆతంగవేల్ గురువు, అందుకున్నయి జరుపుకున్నయి అమృతోత్సవమా అరుణాచలమా. రమ్యమైన ఆ శివస్వరూపం, రమ్యమైన ఆ శివస్వరూపం, రసమయమని తాని రతము తలంచి. రమ్యమైన ఆ శివస్వరూపము, రసమయమని తాని రతము తలంచి, తాని రతము తలచి. శిష్యుల కొరకై, శిష్యుల కొరకై చిరునవ్వుల బోధించి, శిష్యుల కొరకై చిరునగవుల బోధించి. రాగమయుడు ఆ రామలింగ శర్మేశ్వర గురువై. ప్రభావతీమయ రామలింగడై, ప్రభలు చిలుకువా సద్గురుమూర్తికి, ప్రభలు సింధు ఆ సద్గురుమూర్తికి ప్రణవాకారమా అరుణాచలమా అరుణాచలమా. ఎంత పెద్ద పనినైనా గాని చిటికెన వేలున చేయగలిగి, ఎంత పెద్ద పనినైనా గాని చిటికెన వేలున చేయగలిగి, అందరికీ ప్రసాదమూర్తియు ప్రసాద స్వామికి శ్రీకారమా. అట్లా ప్రసాద స్వామి ఇది శ్రీకారము అని వచ్చింది. ఎందుకో అంటే ఇంకా ఆకారాలు ప్రకారాలు రేపు మళ్ళీ జరగవలసి ఉన్నాయి చాలా, అందుకని శ్రీకారం అని వచ్చింది. ప్రసాద స్వామి ప్రజ్ఞకు శ్రీకారమా అరుణాచలమా అరుణాచలమా. సత్యమై నిత్యమై కృష్ణమై శ్రీకృష్ణమై అధిగత కృష్ణమై. కృష్ణ ఇంకా ఇంకా కావాలి ఇలాంటి కార్యక్రమాలు. అధిగత కృష్ణమై అమృతాయ
శోభాయమాన రసపీయూషమై స్వామి గిరికి శైలూషమై స్వామి గిరిని శైలూషమై. శైలూషం అంటే నృత్యం ఆడేటువంటి స్త్రీ కన్య. స్వామి గిరియందు శైలూషం ఈ భక్తి. స్వామి గిరికి అరుణగిరికి శైలూషమై త్రాగగలుగు పీయూషమై. అమృతం త్రాగగలుగు పీయూషమై అశేషమై అశేషమై విభూషమై నాగఫణముగా నాగఫణముగా సశేషమై కవితాశ్రీ సశేషమై వెలిగెడుగానం నిలిచెడుగానం నీ పాదముల ప్రణవాకారం ప్రణవనాదాకారం అరుణాచలమా కరుణాచలమా అరుణాచలమా కరుణాచలమా. అగ్నిలింగ అగ్నిలింగ నవ కిరణాచలమా విచరద పీత కుశాంబా మధురిత విచరద పీత కుశాంబా మధురిత ధ్రువంజలీకృత చేలాంచలమా అరుణాచలమా అరుణాచలమా. మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీ శిఖరముగా పాట నిలబడుతూ ఉంది. మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనంతమైన అమేయమైన అమోఘమైన ఆ అనుగ్రహ కటాక్షం అపీత కుశాంబాదేవి సహిత అరుణాచలేశ్వరుని యొక్క దివ్య కరుణా కటాక్షం అందరి యందు ప్రసరించుగాక. ేతి విదథా కవిః విష్ణోద్రుమహిళాశంబరస్య నవపురో నవతించస్మితిష్టం శతం ప్రత్యేన సహస్రం చ సాగమోహతో ప్రత్యగురస్య ఈలామాతామహిషమన్వవేన నమీత్వాదహరిపుత్రదేవా సహే విష్ణోమిదరం భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ ఆత్మనా ఆత్మనా భ్రాతృవ్యేణ 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 ఆత్మనా ఆత్మనా భ్రాతృవ్యేణ జగతే భ్రాతృవ్యేణ ఆత్మనా ఆత్మనా భ్రాతృవ్యేణ జగతే భ్రాతృవ్యేణ జయతే జయతే భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ జయతే జ్ఞయే జ్ఞయే జయతే భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ జయతే జ్ఞయే 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 జయతే జయతే జ్ఞయే విష్టాయ విష్టాయ జ్ఞయే జయతే జయతే జ్ఞయే విష్టాయ జ్ఞయే విష్టాయ విష్టాయ జ్ఞయే జ్ఞయే విష్టాయ పురోడాశం పురోడాశం విష్టాయ జ్ఞయే జ్ఞయే విష్టాయ పురోడాశం విష్టాయ పురోడాశం పురోడాశం విష్టాయ విష్టాయ పురోడాశం అష్టాగమానం పురోడాశం విష్టాయ విష్టాయ పురోడాశం అష్టాగమానం పురోడాశం అష్టాగమానం అష్టాగమానం పురోడాశం పురోడాశం అష్టాగమానం. Please subscribe to our YouTube channel. Like and share this video.